నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, మనీ మార్నింగ్. మీరు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా, మీ శ్రేయోభిలాషుల ద్వారా ఈరోజు ఈ ప్రెజెంటేషన్ వినడానికి వచ్చారు. కొత్త వాళ్ళకి ఇది ప్రెజెంటేషన్, పాత వాళ్ళకి ఇది రివిజన్. అందరికీ అవసరం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పటి వరకు అవసరం అంటే, ఎప్పటి వరకు మీరు సేమ్ నాలాగా ప్రెజెంటేషన్ చెప్పలేరో అప్పటి వరకు వినాల్సిందే. ఎందుకు కారణం అంటే, కాపీ పేస్ట్ బిజినెస్ కాబట్టి కాఫీలో డిఫెక్ట్ ఉంటే పేస్ట్లో డిఫెక్ట్ అయిపోతుంది. చూడండి, ఒక కార్బన్ పేపర్ కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే పైన రాసినటువంటిది కింద స్పష్టంగా చూపిస్తుంది. కానీ ఆ కార్బన్ పేపర్ కరెక్ట్ లేకపోతే పైన రాసింది కింద అగుపించదు. సేమ్ అదే విధంగా మిత్రులారా, ఈ బిజినెస్ కాపీ పేస్ట్ బిజినెస్, డూప్లికేషన్ బిజినెస్. చాలా ఈజీ బిజినెస్. ప్రపంచంలో ఇంతకంటే ఈజీ బిజినెస్ లేదు. అట్ ద సేమ్ టైం రివర్స్ సిస్టంలో పోతే ఇంతకంటే టఫ్ బిజినెస్ కూడా లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక అతి చిన్న విషయం. అయితే ఆ చిన్న విషయాన్ని చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. ఇగ్నోర్ చేయకూడదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు ఇన్వైట్ చేసి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేశారు. ఇంకా ఇప్పుడు ఎవరి గురించి మీరు మర్చిపోండి. ఏ ఫోన్లో వచ్చినా మర్చిపోండి. చాలా ఎమర్జెన్సీ అవుతే, ఏదైనా హాస్పిటలైజేషన్ అయితే తప్ప మీరు ఎట్టి పరిస్థితిలో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, ప్రియారిటీ ఇవ్వకూడదు. ఎందుకంటే మన లిస్ట్లో ఎక్కడుంది? ఫస్ట్లో ఉందా, లాస్ట్లో ఉందా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఫస్ట్లో ఉంది, మనం తెలుసుకోవడానికి వచ్చాం. సో పేపరు పెన్ను తీసుకోండి. అదే విధంగా మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. చాలా స్పష్టంగా మాట్లాడింది ఉంటుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వినండి. ఓపెన్ మైండ్ తోటి వినండి. మీన్స్ మనం ఏదైనా ఒక బ్లాక్ బోర్డ్ పైన ఆల్రెడీ రాసి ఉందనుకోండి, మళ్ళీ దానిపైన మీరు ఏమి రాసినా కూడా అగుపించదు. కాబట్టి ఇందులో నో డౌట్ ఎట్ ఆల్, నేను మీకంటే గొప్ప క్వాలిఫికేషన్ ఉందని కానీ, మీకంటే గొప్ప అని కానీ ఏమీ లేదండి. ఏమీ లేదు. మా సీనియర్కు నేను మొదలుగా అనిపించా కాబట్టి మీకు సీనియర్ అయ్యా తప్ప అన్యదా వేరే ఏం లేదు. నాకంటే గొప్ప క్వాలిఫికేషన్స్, నాకంటే గొప్ప ఎక్స్పీరియన్స్, టాలెంట్స్ నేను ఎంతోమంది జూనియర్స్ చూస్తూ ఉన్నా. చాలా ఎక్సలెంట్ వాళ్ళు, ట్రిమెండస్, మంచి వాళ్ళ దగ్గర క్వాలిటీస్ ఉన్నాయి. ఎవ్రీ వన్ ఈజ్ ప్రొఫెసర్ ఇన్ హిజ్ ప్రొఫెషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఈ సిస్టమ్కు నేను మొదలు వచ్చాను కాబట్టి నేను మీతోటి షేర్ చేస్తాను. చాలా ప్రశాంతమైన వాతావరణంలో వినాలి. ప్రోగ్రామ్ మొత్తం మనకు 90 minutes ప్రోగ్రామ్ అండి ఇది. ఈ 90 minutes తర్వాత మీకు ఒకవేళ నచ్చితే దీన్ని మీరు నేర్చుకోవడానికి మీరు ఇంకొక 3 days ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఫైనల్ ఒక రోజు క్వశ్చన్ ఆన్సర్. కారణం ఏంటి? మీరు ఈ సిస్టమ్ ద్వారా పర్ మంత్ 1 lakh రూపీ అండ్ అబో ఇన్కమ్ చేయాలి అనుకుంటే, జస్ట్ ఓన్లీ వీ వాంట్, మనకు పర్ మంత్ 1 lakh రూపీ ఇన్కమ్కి అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మరి ఒక 90 days లోపల అలాంటి గొప్ప అవకాశం ఉంది. మరి ఆ 90 days మన యొక్క గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో అది క్లియర్గా చేయాలి. అయితే ఆ 90 days వర్క్ చేయాలి అంటే చాలా మంది ఇక్కడ పొరపాటు పడతారు, నేర్చుకోరు. ఈత నేర్చుకోకుండా ఈతల పోటీలోకి వెళ్ళిపోతారు, వీర స్వర్గం పొందుతారు, వీర మరణం పొందుతారు. మహాభారతంలో ఏదైతే అభిమన్యుడి పాత్ర లాగా పద్మవ్యూహం గురించి సగమే తెలుసు వాళ్లకు, మిగతా సగం తెలియదు. అలా నెట్వర్క్ సిస్టమ్కు దూరం అయిపోతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, క్రియేట్ ద నెట్వర్క్, మెయింటైన్ ద నెట్వర్క్, డూప్లికేట్ ద నెట్వర్క్, ఈ ఫార్ములా అండి. క్రియేషన్ జరిగిపోతుంది, దాంట్లో పెద్ద గొప్పతనం ఏం కాదు. బట్ క్రియేషన్ అయినటువంటిది మనకు పర్ఫెక్షన్ కావాలంటే ట్రైన్ అవసరం. అందుకోసం అని చెప్పేసి మిగతా 90 రోజులు కనుక మీరు ఈ సిస్టమ్ ఎవరైతే ఫాలో అవుతారో, నేను చెప్పిన సిస్టమ్ ఏమీ లేదండి.
ఉదయం ప్రజెంటేషన్కు రావాలి, సాయంకాలం ఎడ్యుకేషన్ రావాలి. ఎవరైతే ఈ విధంగా 90 days చేస్తారో పర్ మంత్ 1 lakh, నిన్నటి రోజు 74వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నేను ఒక కొత్త గోల్ సెట్ చేసుకున్నాను, కొత్త టార్గెట్ ఫిక్స్ చేశాను. నా టీం ఈరోజు మోర్ దెన్ 27,000 పైన దాటారు. సో నేను ఒకటే ఆలోచన చేశాను, వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చారు? డబ్బుల కోసం. అట్లీస్ట్ నాకంటూ ఒక టార్గెట్ ఉండాలి కాబట్టి నిన్నటి రోజు నేను టార్గెట్ ఫిక్స్ చేసుకుని అందరితో చెప్పాను కూడా, వాట్సాప్ పంపించా. ₹1,00,000 ఇన్కమ్ సంపాదించే వాళ్ళను 10,000 మందిని తయారు చేయాలి. దిస్ ఈజ్ మై గోల్. ఆ 10,000 మందిలో మీరు ఉండొచ్చు, ఛాన్స్ మీకు ఉంది, అందరికీ ఈక్వల్ ఛాన్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రెజెంటేషన్ వినండి. తర్వాత మీకు చెప్పాను, కాల్ వయా డివైస్ ప్రాబ్లం వస్తే లెఫ్ట్ సైడ్ ఎలా నొక్కాలి మీరు ఎడ్యుకేట్ చేయాలి, స్క్రీన్ షాట్ చేసుకోవాలి, జూనియర్లకు నేర్పియాలా. ఆ తర్వాత మీకు సౌండ్ రాకపోతే స్క్రీన్ బటన్ లెఫ్ట్ సైడ్లో మీకు చూపించాను నేను, దాని ద్వారా మీరు సౌండ్ను మీరు సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మిత్రులారా, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తున్న కంపెనీ నెక్స్ట్ మనీ. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అనుమానాలు, అపోహలు, చేతులు గాలిన వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. కానీ వాస్తవం ఒకసారి అర్థం చేసుకోండి, అభివృద్ధి చెందినటువంటి దేశాలు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ మంచివని చెప్తా ఉన్నాయి. వాళ్ళ దేశ అభివృద్ధి కేవలం డైరెక్ట్ సెల్లింగ్ పైనే జరుగుతుంది. కానీ మన భారతదేశంలో వచ్చేసరికి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ తోటి చేతులు కాల్చుకుంటారు. అంటే ఇప్పటి వరకు మనం అనుకున్నటువంటివి, నెట్వర్క్ మార్కెటింగ్ ఏదైతే అనుకున్నామో, డైరెక్ట్ సెల్లింగ్ ఏదైతే అనుకున్నామో, ఒక దగ్గర మంచి జరిగినప్పుడు ఇంకో దగ్గర కూడా మంచి జరగాలి ఎక్కడైనా కూడా. కానీ అపోహలు, భ్రమలు, భ్రాంతిలో మనం బ్రతికాం. కాబట్టి 2016 సంవత్సరంలో భారతదేశంలో ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ఆ గైడ్ లైన్స్ 100% ఫాలో అవుతున్న సంస్థ నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తాను, బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా నెక్స్ట్ మనీ కంటే ముందు, నెక్స్ట్ మనీ కంటే తర్వాత. ఇప్పుడు ఎవరు నష్టపోవడానికి వీలు లేదు. కానీ మిత్రులారా, బాధాకరమైనటువంటి విషయం, ప్రభుత్వాలు, గవర్నమెంటు చట్టాలను తయారు చేస్తుంది, కానీ ఆచరించాల్సినటువంటి నైతిక బాధ్యత మన పైన. కరోనానే ఉదాహరణ తీసుకుంటే ఈరోజు చెప్తా ఉన్నారు, ఇంట్లో ఉండండి. ఇంట్లో ఉంటే మీరు జనాభా లెక్కలలో ఉంటారు, బయట ఉంటే కరోనా లెక్కలలోకి వెళ్ళిపోతారు. ఒకవేళ తప్పని పరిస్థితి అయినట్లయితే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, శానిటైజర్స్ వాడండి, మాస్క్ పెట్టుకోండి. కానీ ఎంతోమంది మిత్రులారా మాస్క్ పెట్టుకోకుండా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది? లాక్డౌన్ ప్రకటిస్తే ఈ మరణాలన్నీ ప్రభుత్వ ఖాతాలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రభుత్వం చాలా ఆలోచన చేసి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు, ఇప్పుడు చనిపోతే కరోనా లెక్కలకు వెళ్ళిపోతారు, లాక్డౌన్లో చనిపోతే ప్రభుత్వానికి. సో ప్రభుత్వము ఎప్పుడైనా గైడ్లైన్స్ తయారు చేస్తుంది, యాక్ట్ తయారు చేస్తుంది, కానీ ఆచరించేది మనము మాత్రమే. ఏ చట్టము ఏమి చేయదు, ఆ చట్టం తయారు చేసింది మనము ఆచరించాం. సో మై డియర్ ఫ్రెండ్స్, అదే విధంగా డైరెక్ట్ సెల్లింగ్లో కూడా 2016 తర్వాత ఒక వ్యక్తి నష్టపోవడానికి అవకాశం లేదు, కానీ నష్టపోతురు. కారణం ఏంటిది? మన లోపల ఉన్నటువంటి అత్యాశ, దురాశ మూలం. దురాశ దుఃఖానికి చేటు, మొదలే చెప్పారు పెద్దలు, మన పూర్వీకులు. సో మై డియర్ ఫ్రెండ్స్, అన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. అందుకే ఈ 90 minutes. కానీ బిజినెస్ చాలా సింపుల్, కాపీ పేస్ట్ అండి, కాపీ పేస్ట్. ఆ తర్వాత మిత్రులారా, ఈ యొక్క వ్యాపారాన్ని మనము ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటాం, బిజినెస్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ డౌన్లోడ్ చేసుకొని మనము ఆ యొక్క యాప్ను ఇన్స్టాల్ చేసుకుంటాం, డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మిత్రులారా, ఈ కంప్లీట్ బిజినెస్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఇది. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లర్నింగ్. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, నెక్స్ట్ మనీ
1వ తారీఖు జనవరి 2017న లాంచ్ అయింది. ఇది B2C అప్లికేషన్. మార్కెట్లో ఉన్నాయన్నీ B2C టెక్నాలజీ యాప్. మనం చూస్తున్నటువంటి ఈ వాలెట్లో ఈరోజు గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఫోన్పే కావచ్చు, ఎన్నో ఉన్నాయి మిత్రులారా. అవన్నీ కూడా మీరు అనుకుంటున్నటువంటి ఓయో, ఊబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో ఇవన్నీ కూడా టోటల్ అవన్నీ కూడా కస్టమర్స్గా తయారు చేస్తూ ఉన్నాయి. కానీ నెక్స్ట్ మనీ మాత్రం ఒక పార్ట్నర్గా తయారు చేస్తూ ఉంది, మనను ఒక బిజినెస్ మ్యాన్గా తయారు చేస్తూ ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు వాళ్ళ లాభాల కోసం పెట్టారు, కానీ ఈ కంపెనీ ఆ వచ్చినటువంటి లాభాల్లో 90% మనకి ఇస్తుంది, మన ఒక పార్ట్నర్గా చూస్తుంది. ఆ తర్వాత మిత్రులారా, నెక్స్ట్ మనీ నేను ఎందుకు చేయాలి? డైరెక్ట్ సెల్లింగ్లో ఎన్నో కంపెనీలు ఉన్నాయి, 457 కంపెనీలు ఉన్నాయి. నేను నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి? నెంబర్ 1, సర్వీస్ సెక్టార్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్. 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రోడక్ట్ బేస్డ్. నో డౌట్ కొన్ని హెల్త్ ప్రోడక్ట్ ఉన్నాయి, కొన్ని కంపెనీలు బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎన్నో రకాలుగా R&D డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, ఎక్సలెంట్ ప్రొడక్ట్స్. డైరెక్ట్ సెల్లింగ్ బ్రహ్మాండమైనటువంటి సిస్టమ్. అయితే మిత్రులారా, 457 కంపెనీలలో భారతదేశంలో 456 కంపెనీలు ప్రోడక్ట్ను అమ్ముతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే డైరెక్ట్ సెల్లింగ్లో యావత్ ప్రపంచంలో ఓల్డ్ ట్రెండ్ అనొచ్చు ఒక విధంగా. ఇప్పుడు ఉదయిస్తున్నటువంటి ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్. సర్వీస్ సెక్టార్లో మొట్టమొదటిసారి వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. అర్థం చేసుకోండి మీరు. దాని తర్వాత రెండోది జీరో ఇన్వెస్ట్మెంట్, డబ్బులు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మిత్రులారా, మార్కెట్లో చాలామంది నెట్వర్క్ అంటే, స్పెషల్గా ఇండియా లోపల నెట్వర్క్ అంటే భయపడడానికి ప్రధానమైన కారణం డబ్బులు మునిగిపోవడం. పాపం మన లోపల ఉన్న అత్యాశ, దురాశ మూలంగా రోజుకు 2%, 3%, 5%, 1% అన్నా కూడా మిత్రులారా, రోజుకు 1% అన్నా నెలకు 30%. ఎప్పుడైనా పర్ యానం కౌంటింగ్ చేస్తాం కాబట్టి మరి ఎంత పర్సెంటేజ్ అయింది మీరే అర్థం చేసుకోండి. మరి ఇంత పర్సెంటేజ్ కనుక వాళ్ళు ఇవ్వగలిగి ఉంటే, అది షేర్ మార్కెట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొద్దిగా ఒక్కసారి ఓపికగా ఆలోచన చేస్తే మరి మన యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ మేధావుల దగ్గర డబ్బులు పెట్టి మన దేశాన్ని ఎంతో సుసంపన్నంగా చేయొచ్చు. ఈరోజు వైన్ షాప్లు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు రెవెన్యూ కోసం. కానీ అప్పుడు మాత్రం మనము సప్పుడు కాకుండా ఆ డబ్బులు తీసుకుపోయి అక్కడ పెడతాం. ఎవరికి చెప్పం కూడా, ఎందుకంటే చెప్తే ఆయనతో వాళ్ళు మనకంటే మొదలే ఏడబెడతారు అని చెప్పం. కానీ అనుకోకుండా చేతులు గాలినాక మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ పలానా ఆయన నన్ను మోసం చేసిండు సార్, మరి మొదలు డబ్బులు ఎక్కువిస్తా అన్నప్పుడు సార్ ఈయన డబ్బులు ఎక్కువిస్తా అంటుండని అప్పుడు ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు. అంటే పోలీసు వాళ్ళు మనం చేతులు కాల్చుకున్నాక వాళ్ళు బర్నాలు పెట్టాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, తప్పు మనం చేస్తామో వాళ్ళని బాధ పెడతాం. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన లోపల అత్యాశ, దురాశాన్ని మనం నిర్మూలించాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ ప్రాబ్లం ఇక్కడ లేదు. జీరో ఇన్వెస్ట్మెంట్, నో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇది లైబిలిటీ లేని వ్యాపారం, పెట్టుబడి లేని వ్యాపారం. ఇక ముఖ్యంగా మిత్రులారా, ఈ యొక్క వ్యాపారం స్టార్ట్ చేయాలంటే చాలా కంపెనీలలో మీరు ఆలోచన చేయండి. కంపల్సరీగా ప్రోడక్ట్ కొనాలి, మా ప్రోడక్ట్ కొనాలి అంటుండు, కంపల్సరీ కొనాలి అంటుండు అంటేనే అర్థం చేసుకోవాలి మీరు. ఇక వాళ్ళు ఏమనుకుంటారు, ఒకసారి నేను అంటగట్టేసిన అనుకోండి, ఇక సచ్చినట్టు ఆడుకుంటారు. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ మనీలో ఎలాంటి ప్రోడక్ట్స్ కొనవలసిన అవసరము లేదు, ప్రోడక్ట్ను అమ్మవలసిన అవసరము లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒక
నెట్వర్కర్ కులంగా నెట్వర్కర్ను కాబట్టి 32 సంవత్సరాల నుంచి నేను ఇల్లున్నా కాబట్టి మీతోటి నేను ఒక విషయం మాట్లాడొచ్చు. ఎందుకంటే మనదంటే నెట్వర్క్ కుటుంబం. ప్రోడక్ట్ మంచిదైతే వాడుకోండి, నో ప్రాబ్లం. డైరెక్ట్ సెల్లింగ్లో దొరికిన ప్రోడక్ట్ ట్రెడిషనల్ మార్కెట్లో దొరకదు, నో డౌట్. మంచి ప్రోడక్ట్స్ అయితే మీరు ఒక యూజర్గా వాడుకోండి. కానీ మీరు దాన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? వాట్ ఈస్ ద పర్పస్? వాట్ ఈస్ ద ఇంటెన్షన్? నో డౌట్ ఎట్ ఆల్ డబ్బుల కోసమే. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏమైంది? నెట్వర్కర్ చేసే ప్రొడక్ట్ బేస్డ్లో ఒక సేల్స్ మ్యాన్ అయిపోయాడు. ప్రాణాన్ని తెగించి కరోనాను కూడా ధిక్కరించి గ్రూప్ మీటింగులు చేస్తూ ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి, ప్రోగ్రామ్ చేయలేకపోతే, ఈరోజు డెమో ఇవ్వలేకపోతే వాళ్ళ ప్రోడక్ట్ అమ్ముడు పోదు. అంటే దానికోసము సమయాన్ని ఇచ్చి ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి ఒక సేల్స్ మెన్ అయిపోయిండు ప్రోడక్ట్ బేస్డ్లో. నేను కూడా చేశా, కానీ ఈరోజు రిస్క్ తీసుకొని చేస్తున్నారు. ఆ తర్వాత మిత్రులారా, బై ద ప్రోడక్ట్, యూజ్ ద ప్రోడక్ట్, రికమెండ్ ద ప్రోడక్ట్ అంటారు. ఓకే, ప్రోడక్ట్ అమ్ముడు పోయింది, బిజినెస్ బ్రహ్మాండంగా వచ్చింది. ఎంత బిజినెస్ ఇచ్చినామో ఎంత చేసుకున్నామో తర్వాత లెక్క చేయండి. కానీ మళ్ళీ మనకు డబ్బులు ఇవ్వాలన్నప్పుడు అక్కడ గొల్లాలు పెడతా ఉన్నారు. పీవీ బీవీ అని రైట్ లెఫ్ట్ అని పెడతా ఉన్నారు. మిత్రులారా అర్థం చేసుకోండి, ఈ కంపెనీలో అలాంటి సిస్టమ్ లేదు. చివరాఖరికి సర్వీస్ ఉన్నప్పటికీ కూడా మీకు ఇచ్చేటటువంటి డబ్బులు ఇచ్చేటప్పుడు సర్వీస్ ఎందుకు వాడలేదు మీరు అని అడగదు ఈ కంపెనీ. ఆ ఇచ్చేటటువంటి డబ్బులు మిత్రులారా, కొన్ని కంపెనీలు వారము 15 రోజులు నెలకి ఇస్తా ఉన్నాయి. కొన్ని కంపెనీలు ముంచి వెళ్ళిపోయాయి. వాడు గొప్పోడు అయిందా కాలేదా తెలియదు, కానీ మన జీవితంలో మన సమయము మన శ్రమ వ్యర్థమైంది మనకు. నేను కూడా బాధితునికి మాత్రమే తెలుస్తుంది బాధ, వేరొనికి ఏం తెలుస్తుందండి. కానీ మిత్రులారా, టోటల్ ఇండస్ట్రీలోనే 24/7 నో కట్ ఆఫ్, నో పేమెంట్ డేట్ ఏమీ లేదు. 24/7 ఇన్స్టెంట్ పేమెంట్. దిస్ ఇస్ ద ఫస్ట్ సిస్టమ్ ఇన్ ద ప్లానెట్. వాట్ ఏ వండర్ఫుల్. రాత్రి 11-12 గంటలకు డబ్బులు అవసరం అనిపించినాయి, వెంటనే పేఅవుట్ పెట్టేసుకున్నారు. 5 సెకండ్స్ లోపల మీరు ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవచ్చు. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. అర్థం చేసుకోండి మిత్రులారా. ఆ తర్వాత ఇన్స్టెంట్గా పేమెంట్ ఇస్తుంది. తర్వాత అందుకే ఇది ఫాస్ట్గా గ్రో అవుతుంది మిత్రులారా. ఎన్నో రకాలైనటువంటి ఆదాయం ఇప్పుడు చూస్తుంది, ఒక్కటి రిలీజ్ అవుతుంది. దీనికే చాలా మందికి అర్థం కావట్లేదు. ఈరోజు జస్ట్ 5% నెక్స్ట్ మనీ. ఆ తర్వాత ఇది ఎవరికైనా మీరు షేర్ చేయొచ్చు. ఎందుకు? ఆన్లైన్ సర్వీసెస్ ఎవరికైనా మీరు రికమెండ్ చేయొచ్చు. ఎవరి అలవాట్లను మీరు మార్చేది లేదు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు. ఉదాహరణకు మీకు లక్స్ సబ్బుతోటి స్నానం చేసేది ఉంటే మీరు లక్స్ సబ్బుతోటే స్నానం చేయండి. మీ అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు మిత్రులారా. కానీ మీకు కొనుక్కునేటటువంటి వాడుకునేటటువంటి సర్వీస్ పైన డబ్బులు ఆదా అవుతా ఉన్నాయి. ఆ తర్వాత ఒక యూజర్గా ఫస్ట్ వీఆర్ ఆల్ యూజర్స్ అండి. చాలా మంది ఇక్కడ పొరపాటు పడతారు. యూజర్స్ ఫస్ట్, వీఆర్ ఆల్ ఆర్ యూజర్స్. ఈ యాప్ను వాడుకుంటున్నాం మనం. అది ఒక రీఛార్జ్ కావచ్చు, ఒక బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, ఒక రీఛార్జ్ కావచ్చు. మనము దైనందిన జీవితంలో డైలీ రొటీన్ లైఫ్లో ఏవేవైతే వాడుకుంటున్నామో వాడుకోవడం ద్వారా డబ్బులు మనకు ఆదా అవుతుంది. దీనికి మీరు పనిచేసేది ఏం లేదు. అది 10 నుంచి 20 వేల రూపాయల వరకు సుమారుగా సంవత్సరానికి. ఈ 10 నుంచి 20 వేల రూపాయలు పిల్లల ఫీజులకు, పండక్కి బట్టలకు ఉపయోగపడుతుందా లేదా చూ. ఇకపోతే డ్రీమర్స్ అంటే అర్నర్స్. డబ్బు కావాలి, ఉద్యోగం చేస్తున్నాం, 10 గంటలు ఉద్యోగం చేస్తా ఉన్నాం, వ్యాపారం చేస్తాం. ₹1,00,000 ఇన్కమ్ అక్కడ అయిందా? ఎంత కాలానికి అయ్యింది? ఎంత అప్పుడు అయ్యే అవకాశం ఉంది. మీరు క్వశ్చన్ వేసుకోండి. ఇక్కడ మీకు ఎవరు బాస్ లేరు, మీకు ఎవరు ఎంప్లాయీ కూడా లేరు. మీకు ఎంప్లాయీలు లేరు, మీకు ఎవరు బాస్ కూడా లేరు. డ్రీమర్స్ ఎవరైతే ఉంటారో రోజుకు 3 గంటలు పని చేయాలి. ఏం పని చేయాలి సార్? నేను గిట్ల చేసినా మీరు గిట్ల చేయండి. కాపీ పేస్ట్
పేస్ట్. ఈజీ ఆన్లైన్ టీమ్ మేనేజ్మెంట్ అవుతుంది. తర్వాత డిజిటల్ మీటింగ్స్, ట్రైనింగ్స్ మొబైల్. చూడండి మిత్రులారా, ఈరోజు ఉదయం 7 గంటలకు మీరు మీ ఇంట్లో ఏం చక్కగా మీ భార్య పిల్లలతోటి పాపలతోటి పని. నేను కూడా 3వ తారీఖు అక్టోబర్ 2019 నుంచి నేను అదే పని చేస్తున్నాను. అప్పుడు లాక్డౌన్ తెలియదు, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కరోనా వచ్చిన తర్వాత ఇంకా చాలా మంది కనువిప్పగలిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, అదే ప్రొడక్ట్ బేస్డ్లో నేను చేసినప్పుడు చేసిన ఉద్యోగ వ్యాపారాలకు ఎగ్గొట్టాలి. నేనైతే ఫుల్ టైమర్, నాకు ఆ ప్రాబ్లం లేదు. కానీ చేసేవాళ్ళు వాళ్ళ యొక్క ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాలి. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ జీరో ఎక్స్పెండిచర్. ఈరోజు ఉదయాన్నే మీరు మీ ఇంట్లో మీ మొబైల్ పని పెట్టారు. మొబైల్ ఎట్లాగూ వాడుతున్నాం మనం. ఆ మాట్లాడే ఆ మొబైల్ను మనము ఒక ఇన్కమ్ మిషన్గా తయారు చేసుకుంటున్నాము. ఆ మొబైల్నే మనం ఒక ఆఫీస్గా తయారు చేసుకుంటున్నాం మిత్రులారా. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేయండి, దీని గురించి మీరు ఆలోచన చేయండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ కంపెనీ పేరు నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ రథసారథి సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్. మిత్రులారా, ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజనీరు. ఈ సంస్థ స్టార్ట్ చేసింది 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఉంది. 7.5 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఐటీ కంపెనీ. స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. 2013 సంవత్సరంలో యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా. భారతదేశంలో 2013 సంవత్సరంలో అతి పిన్న వయసు 28 సంవత్సరాలకే సంస్థ స్టార్ట్ చేసి స్వదేశాల్లో విదేశాల్లో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్నటువంటి మచ్చలేని కంపెనీ, మధురమైనటువంటి కంపెనీ. ఆ తర్వాత మిత్రులారా, కంపెనీ యొక్క విజన్ ఏంటిది? నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఈరోజు పేటిఎం వచ్చి 14 సంవత్సరాలు అయింది. పేటిఎంలో అలీబాబా పార్ట్నర్ ఉండు, కానీ ఈ కంపెనీ జస్ట్ 3.5 సంవత్సరాల బేబీ మాత్రమే. నమ్మిన వాళ్లకు సొమ్ము ఉంది ఇక్కడ, నమ్మని వాళ్లకు దుమ్ముంది ఇక్కడ. కంపెనీ విజను ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి? ఈరోజు మనము ఫోన్పే నుంచి ఫోన్పే, గూగుల్ పే నుంచి గూగుల్ పే ఎలానైతే వేరే వాళ్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నామో దాన్ని ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటారు. ఇది రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది, మనకేం ప్రాబ్లం లేదు, రానియండి ఎప్పుడు వస్తుందో. ఎందుకంటే దాని మూలంగా మనకేం అడ్డంకి లేదు. ఇక్కడ సంపాదించినటువంటి ప్రతి పైసా మన కష్టార్జితాన్ని బ్యాంకుకు తీసుకునే గొప్ప అవకాశం ఉంది. 5 సెకండ్స్ లోపల మీ అకౌంట్కే కాదు, మీ నియర్ అండ్ డియర్ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇకపోతే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. ఈరోజు మీకు నేను చెప్పాను, నేను ఈరోజు నిన్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ దేశానికి నేను ఏం చేయాలి అనేది డిసైడ్ నిన్న చేసేసాను. 10,000 మందిని, 10,000 మందిని నెలకు ₹1,00,000 ఇన్కమ్ తీసుకురావాలి. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈరోజు నెలకు ₹1,00,000 ఉండాలి, కావాలి కుటుంబం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నాకు రోజుకు 3 గంటల సమయం మీరు ఇవ్వండి. 3 నెలల కాలంలో మిమ్మల్ని నా స్థాయికి తీసుకొస్తా. 10,000 మందిని తయారు చేయాలి నెక్స్ట్ స్వతంత్ర దినోత్సవం వరకు. ఆల్రెడీ నిన్న నేను సెల్యూట్ చేసేసుకున్నా, నాకు నేను ప్రామిస్ చేసేసుకున్నా. దిస్ ఈజ్ మై గోల్, దిస్ ఈజ్ మై టార్గెట్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. ఆ తర్వాత ఈ కామర్స్ బిజినెస్ ద్వారా గత సంవత్సరంలో 40% బిజినెస్ జరిగింది ఈ కామర్స్ ఆన్లైన్ ద్వారా. రాబోయే రోజులలో ఇది 100% జరుగుతుంది. యావత్ ప్రపంచం టర్న్ అవుతుంది, అప్డేట్ అవుతుంది. అర్థం చేసుకోండి. ఎవరైతే అర్థం చేసుకోరో వాళ్ళ గురించి మనకు అక్కర్లేదు, అవసరం లేదు. మనం
ఈరోజు నేను ఎందుకు డిసిషన్ తీసుకున్నా, ఇప్పటికే నా టీంలో 27,000 మంది వచ్చేసారు. ఇంకా నేను టీమును క్రియేట్ చేయడం గురించి ఆలోచన లేదు, ఆల్రెడీ క్రియేటెడ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని నేను మెయింటైన్ చేయాలా, డూప్లికేట్ చేయాలా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజే 27,000 మంది ఉన్నారు. డిసెంబర్ వరకు నా టీం 1,00,000 మంది అవుతున్నారు, 1,00,000 మంది అవుతున్నారు. సో అప్పటి వరకు నేను కనీసం అందులో 10,000 మందికి నెలకు 1,00,000 రూపాయల ఇన్కమ్ వాళ్ళ కుటుంబానికి రావాలి. నాకు వాళ్ళు 3 గంటల టైం ఇస్తే చాలు. ఆ తర్వాత మిత్రులారా, B2B బిజినెస్ ప్లాట్ఫామ్, ఇది B2B బిజినెస్ టు బిజినెస్. మిత్రులారా, కంపెనీ తనకొచ్చిన లాభాల్లో 90% మనకి ఇస్తుంది, 10% తన మెయింటెనెన్స్ తీసుకుంటుంది. కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. మిత్రులారా, భారతదేశంలో ఉన్నాం కాబట్టి భారతీయ రూల్స్ని ఫాలో కావాలి, చట్టానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనము చట్టము ఎవరికి చుట్టము కాదు మిత్రులారా. తప్పు చేస్తే ఏదో ఒక రోజు దండన పడుతుంది. కానీ 3.5 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఫార్ములాను మార్చకుండా డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న కంపెనీ. ఎన్నో కంపెనీలు వచ్చినాయి, కొన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి మిత్రులారా. ప్రతి 6 నెలలకు ఒకసారి స్క్రూటినీ ఉంటుంది డైరెక్ట్ సెల్లింగ్లో. గవర్నమెంట్ అప్రూవ్డ్ కంపెనీ, GST, ట్రేడ్ మార్క్ ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, MSME సర్టిఫికేట్స్ తో పాటు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ కూడా ఉంది మిత్రులారా ఈ కంపెనీలో. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈరోజు 457 కంపెనీలు డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నాయి. అందులో ఈ కంపెనీ సీరియల్ నెంబర్ 278. ఏ కంపెనీ అయినా లాంచింగ్ కాగానే, లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అండ్ డబ్బులు కలెక్ట్ చేస్తారు. కానీ ఈ కంపెనీ దాదాపుగా సంవత్సర కాలం వరకు 1 జనవరి 2017 వచ్చిన కంపెనీ 26 డిసెంబర్ 2017 సంవత్సర కాలం వరకు లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది మిత్రులారా. భారతదేశ చరిత్రలోనే డైరెక్ట్ సెల్లింగ్ లోనే మొట్టమొదటి ఫస్ట్ కంపెనీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే మన యొక్క 100 మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి నెక్స్ట్ మనీ యాప్ కనుక అన్నట్లయితే డౌన్లోడ్ అయిన తర్వాత సైన్అప్ వస్తుంది మిత్రులారా. రిజిస్ట్రేషన్ ఫ్రీ. 2016 డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ప్రకారంగా అన్ని కంపెనీలు చెప్తా ఉన్నాయి మా దగ్గర కూడా సైన్అప్ ఫ్రీ ఉందని. కానీ నమ్మాల్సిన అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం మీకుంది. 457 కంపెనీలలో మిత్రులారా, ఇది ఒకే ఒక కంపెనీలో మీరు 6 నెలలు కావచ్చు, 6 సంవత్సరాలు కావచ్చు, 60 సంవత్సరాలు కావచ్చు, మీరు ఎప్పుడైనా వచ్చి మీ యాప్ ఓపెన్ చేసుకునే గొప్ప అవకాశం నెక్స్ట్ మనీలో ఉంది. వేరే కంపెనీలలో సర్టెన్ టైం వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మీరు గనక కిట్టు కొనకపోతే ఆ యాప్ అదృశ్యం అయిపోతుంది మిత్రులారా. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోండి, జనాలకు తెలపండి. నిజాన్ని తెలుసుకోండి, నిజాన్ని తెలపండి. బాధ్యత గల పౌరుడు బాధ్యత అదే. ఆ తర్వాత మనం చూస్తే ఎవరైతే సైనప్ అయ్యారో, సైనప్ అయినటువంటి వ్యక్తికి, 1 రూపాయి లేనటువంటి వ్యక్తికి డబ్బులు ఆదా చేసుకునే గొప్ప అవకాశం ఈ ప్లానెట్ పైన, ఈ భూమి పైన ఒకే ఒక కంపెనీ ఉంది మిత్రులారా. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, బిగ్ బాస్కెట్, ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ పోర్టల్ ద్వారా. అమెజాన్ అనేది చిన్న సంస్థ కాదండి, అమెజాన్ చాలా పెద్ద సంస్థ. అలాంటి సంస్థ కూడా మనకు పార్ట్నర్, మన కస్టమర్స్ కు గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. జనరల్ ఇన్సూరెన్స్ లో 27 ఇన్సూరెన్స్ కంపెనీలు, వెహికల్ ఇన్సూరెన్సు, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్సు, మెడిక్లెయిమ్ ఇన్సూరెన్సు మిత్రులారా, ఈ విధంగా టర్మ్ ఇన్సూరెన్సు, ఇవన్నిటిపైన కూడా మనం ఒక క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. చివరాఖరికి 2 వీలర్ అయితే ప్రతి ఇంట్లో ఉంటుంది, 4 వీలర్ ఉంటుంది, కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ను అడగండి మీరు, అతనికి కమిషన్ ఎప్పుడు వస్తుంది. కానీ ఇక్కడ మిత్రులారా, ఫ్రీ సైన్అప్ చేసుకున్న వ్యక్తికి ఇన్స్టెంట్ గా క్యాష్ బ్యాక్ వచ్చేటటువంటి ఒక గొప్ప అవకాశం కల్పించింది నెక్స్ట్ మనీ కంపెనీ.
థర్డ్ పార్టీ పోర్టల్ ఆఫర్స్ అండ్ టైఅప్స్ ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి ఉంది మిత్రులారా. ఇది మనం తెలుసుకోవాలి, జనాలకు తెలియపరచాలి. తను తెలుసుకున్నటువంటిది నలుగురికి చెప్పాలి. మీ అందరికీ తెలుసు, రామానుజాచార్యులు ఆయనకు గురోపదేశం జరిగినప్పుడు అతని గురువు అతని చెవులో ఒక విషయం చెప్తాడు, నమో నారాయణాయ నమః చెప్పేసి ఈ మంత్రం నువ్వు ఎవరికి చెప్పకూడదు. ఒకవేళ నువ్వు చెప్పినట్లయితే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, వాళ్ళంతా స్వర్గానికి వెళ్ళిపోతారు. అలానా, ఈ ప్రజల కోసం ఇంతమంది స్వర్గంకి వెళ్తే నేను నరకంకి వెళ్ళడమే మంచిదని చెప్పేసి ఆ యొక్క గుడి గోపురం పైకి వెళ్ళేసేసి గట్టిగా ఓం నమో నారాయణాయ నమః అని చెప్తారు. దాని అర్థమైంది మిత్రులారా, మానవ జీవితం తన కోసం తను బ్రతకడంలో తప్పు లేదు, కానీ సమాజం కోసం బ్రతకాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా మనము తెలుసుకున్నటువంటి సత్యాన్ని ఈ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. విన్నా సరే వినకపోయినా సరే అది వాళ్ళ కర్మ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు అర్థం చేసుకోండి. మీ ఫ్రెండ్ ఒక అతను ఉండు, ల్యాప్టాప్ కొంటా ఉండు, అమెజాన్లో కొంటా ఉండు, అమెజాన్కి డబ్బులు ఇవ్వాలి, నెక్స్ట్ మనీకి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ మనీ అమౌంట్ వాలెట్లకు డబ్బులు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు మిత్రులారా. అమెజాన్లో ఒక 50,000 రూపాయల కంప్యూటర్ ఉంది, క్యాలిక్యులేటర్, ఒక ల్యాప్టాప్ ఉంది, ఏదో ఉంది ఎగ్జాంపుల్, అక్కడ 10,000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారు, 40,000 రూపాయలు. ఆ 40,000 రూపాయలు అమెజాన్కు క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఆన్లైనా, సిఓడి, క్యాష్ ఆన్ డెలివరీయా, నో ప్రాబ్లం. ఆ తర్వాత రిటర్న్ పాలసీ అయిపోయిన తర్వాత ఆ రిసిట్ అప్లోడ్ చేస్తే 1% ఉన్నట్లయితే 400 రూపాయలు అతనికి ఆదా అవుతున్నప్పుడు ఇది అర్థం చేసుకుంటే ఎవరైనా వద్దనుకుంటారా? అర్థం చేసుకోండి మిత్రులారా. ప్రాబ్లం సమాజంలో లేదండి, ప్రాబ్లం సమాజంలో లేదు. ఆ సమాజానికి చెప్పక లేకపోవడం మన బలహీనత. అందుకే నేను కాపీ పేస్ట్ అని చెప్పాను. ఫస్ట్ మీరు యూజర్గా కాండి, మీరు యూజ్ చేయండి, ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. కానీ దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నైట్ టైం మీకు ఎడ్యుకేషన్లో క్లియర్గా లైవ్లో చూస్తాం. ప్లస్ మీ యాప్ అంతకుముందు కనుక మీ మొబైల్లో ఉంటే దాన్ని అన్ఇన్స్టాల్ చేయాలి, ఎలా క్యాష్ బ్యాక్ తీసుకోవాలి, నైట్ ఎడ్యుకేషన్లో చాలా స్పష్టంగా మీకు పార్ట్ 2 భాగంలో చూపించడం జరుగుతుంది మిత్రులారా. నా టీం, మన టీం జిఎస్టీ గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్ అయినందుకు కుదరదు. తపస్సు చేయండి, మీరు తల కింద పెట్టుకొని కాళ్ళు మీద పెట్టి తపస్సు చేయండి. 90 రోజుల తర్వాత చేయాలి మిత్రులారా తపస్సు. 90 రోజులు నేను చెప్పిన సిస్టంలో పనిచేయండి. 1,00,000 రూపాయలు ఇన్కమే కాదు, తర్వాత మీరు ఫెయిల్ అయిదామని తపస్సు చేసినా కూడా మీరు ఫెయిల్ గారు. కానీ మీరు 90 రోజులు నిర్లక్ష్యం చేసి నేను చెప్పిన మాటలో నడవకపోతే ఫెయిల్ కావడానికి కూడా అవకాశం ఉంది. దిస్ ఈజ్ ద టైం. ఒక కడుపులో నుంచి పిండం బయటికి రావడానికి 9 నెలలు పడుతుంది. వాడు తొందరవాడి వచ్చిండు అనుకో 2 నెలల ముందు, నెలలు తక్కువ విధవ అంటారు. అలాంటి వాళ్ళను ఇంక్యుబేటర్లో పెట్టాలా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా ఇక్కడ కూడా 3 months 90 days 90 days వీఆర్ ఆల్సో ఇన్ ద ప్రొటెక్ట్ ఇన్ అవర్ మదర్ స్టొమక్. ఆ తర్వాత 90 రోజుల తర్వాత నేనే చెప్తా మీకు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫాలో ద సిస్టమ్. ఆ తర్వాత మిత్రులారా రెండో ఆప్షన్ ఉంది, సెకండ్ స్టెప్ అప్గ్రేడ్. ఇక్కడ చాలా మంది నెక్స్ట్ మనీని దుష్ప్రచారం చేస్తారు. ఎందుకు? వాళ్ళ ఉద్దేశం ఏంటిది? వాళ్ళ ఉద్దేశం ఇన్స్టెంట్. మన ఉద్దేశం ఇన్స్టెంట్ కాకూడదు. అప్గ్రేషన్లో అప్గ్రేడ్ చేయడానికి మనం కూడా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి ఈ కంపెనీలో. ఈరోజు మీరు చూడండి మిత్రులారా, యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, పేటిఎంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. కానీ తేడా ఏంటి? ఆ ప్రైమ్ మెంబర్షిప్కు ఈ ప్రైమ్ మెంబర్షిప్కు తేడా ఏంటి? అక్కడ ప్రతి సంవత్సరం రిన్యూవల్ చేసుకోవాలి. ఉదాహరణ తీసుకుంటే అమెజాన్ ఉంది, మీరు మామూలుగా గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసి అమెజాన్లో షాపింగ్ చేయొచ్చు, ఫ్రీ సైన్ అప్ చేయొచ్చు, ప్రైమ్ మెంబర్ కూడా కావచ్చు. ప్రైమ్ మెంబర్ అయినట్లయితే కొంత అమౌంట్ పే చేయాలి, నో డౌట్ వాళ్ళు సర్వీస్ ఇస్తారు, దెర్ ఈజ్ నో ఎనీ డౌట్. ఫ్రీగా డెలివరీ ఇవ్వడమా, రిపోర్ట్ మొదలు ఇవ్వడమా, సంథింగ్ వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నందుకు దానికి హెల్ప్ చేస్తున్నారు. బట్ దట్ ఈజ్ ఇయర్లీ.
సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. ఉదాహరణ తీసుకుందాం మిత్రులారా, అమెజాన్ 999 సంవత్సరాలు. మీరు 10 సంవత్సరాలు చేస్తే 10 సంవత్సరాలకు 10,000 రూపాయలు వెచ్చించాలి. కానీ మిత్రులారా నెక్స్ట్ మనీ లైఫ్ టైం మెంబర్షిప్. మరి అక్కడ సంవత్సరానికి 999 అవుతే ఇక్కడ ఏ 20-30 వేలో ఉండొచ్చు. కానీ లేదు మిత్రులారా, 1,500 రూపాయలు, 1,500. ఎస్, కంపెనీ 18% జిఎస్టీ, 270, 1770. ఎందుకు పెట్టింది సార్? అభిషేక్ కుమార్ బర్మన్ గారి ఆలోచన ఒక్కటే, గొప్పవాడు గొప్పగా కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వ్యక్తికి మార్గాలు ఉన్నాయా? మనకు మనం ఆలోచన చేసుకుందాం మిత్రులారా, మనకెన్ని మార్గాలు ఉన్నాయి? నో. కాబట్టి ఈ యొక్క 1,500 రూపాయలు లైఫ్ టైం కోసం మిత్రులారా, దీన్ని చాలా మంది ఇది ఒక స్కీమ్ గా తయారు చేసేసారు. 1,770 కట్టండి, అది సెకండ్ స్టెప్. నో, 1,770 కట్టకుండా కూడా అతను బెనిఫిట్ పొందొచ్చు, పని చేసి అర్నర్గా మావచ్చు, డ్రీమర్స్గా, అంటే డ్రీమ్ కలలు కన్నా కలలు సాకారం చేసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు 1,770 రూపాయలు నెంబర్ 1. నెంబర్ 2, ఏ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ ఇచ్చే కంపెనీ కూడా రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లా. ఈ కంపెనీ 1,500 తీసుకుంటే 1,550 రివార్డ్ పాయింట్లు ఇస్తుంది. రివార్డ్ పాయింట్ అంటే రూపాయి మిత్రులారా. రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. 1,770 రూపాయలకు 1,550 రివార్డ్ పాయింట్లు ఇస్తుంది. కానీ ట్రాన్సాక్షన్స్ లో యూజ్ చేసుకోవాలి, కొద్దిగా 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 బ్యాక్ వస్తుంది. నో డౌట్ ఎట్ ఆల్. నేను మీకు చెప్తున్నా, ఈరోజు ఈ 1,770 రూపాయలు మీరు బ్యాంకులో పెట్టిన 10 సంవత్సరాలకు డబల్ అవుతాయి. మీరేం పని చేయాల్సిన అవసరం లేదు. చివరాఖరికి మీరు మీ యొక్క మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నా కూడా అక్కడ 1% యూజ్ అవుతుంది, వేరే దగ్గర 5, 10, 20, 50, 100 కూడా యూజ్ అవుతాయి. తర్వాత చూద్దాం లైవ్లో. కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ 1,500 రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసేసరికి 3,100 క్యాష్ బ్యాక్ వస్తే 4,650. 10 సంవత్సరాలలో మీ మొబైల్ రీఛార్జ్ చేసుకొని మీ యొక్క టీవీ రీఛార్జ్ చేసుకుంటే కూడా ఎండ్ యూజర్కు నష్టం లేని సిస్టమ్ యావత్ భారతదేశంలో మొట్టమొదటిసారి తయారైంది మిత్రులారా. ఆ తర్వాత ఈ రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు. బయట మార్కెట్లో మనకి ఇచ్చే రివార్డ్ పాయింట్స్ ప్రైమ్ మెంబర్షిప్ దగ్గర కాదు, వేరే దగ్గర. అదొక క్రెడిట్ కార్డు, అవి యూజ్ చేసినప్పుడు వస్తూ ఉంటారు రివార్డ్ పాయింట్స్. అవి ల్యాబ్స్ అయిపోతాయి, సర్టెన్ టైం వరకు ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ల్యాబ్స్ లేదు, లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇంకొకటి మిత్రులారా, మీరు అమెజాన్ తీసుకోండి, పేటిఎం తీసుకోండి, ఏదైనా తీసుకోండి, వాళ్ళ వస్తువులే అమ్ముకుంటున్నారు. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ మనీ అందరినీ బిజినెస్ చేసుకోమంటుంది. నెక్స్ట్ మనీ ఏమంటుంది అంటే అందరూ వ్యాపారం చేసుకోండి, కానీ అల్టిమేట్ ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఆ కస్టమర్ నెత్తి మీద చేయి పెట్టకండి, కస్టమర్ బెనిఫిట్ చేయండి. సరసమైనటువంటి ధరలకు నాణ్యమైన వస్తువులు వాళ్ళకి ఇవ్వండి. కానీ ఈరోజు ప్రపంచం రివర్స్గా ఉంది. ఎవడైతే నమ్ముతాడో వాడినే మోసం చేయాలి, కస్టమర్నే మోసం చేయాలి. మిత్రులారా, కరోనా వచ్చిన తర్వాత కూడా కనులు తెరవని వాళ్ళు ఉండ్రు. శానిటైజర్లను కూడా కల్తీ చేస్తా ఉన్నారు, అర్థం చేసుకోండి. వాళ్ళు ఏమనుకుంటుర్రు? డబ్బు డబ్బు డబ్బు. కానీ మిత్రులారా, డబ్బు సంపాదించడం తప్పని గవర్నమెంట్ చెప్పలే, ఏ ధర్మము చెప్పలే. కానీ ధర్మార్థ కామ మోక్షం. మీరు డబ్బు ఎదుటి వ్యక్తికి నష్టం చేసి సంపాదిస్తే అది మీకే, మీ చుట్టే తిరుగుతుంది, అది మీకే సుఖశాంతిని ఇవ్వదు. సో మై డియర్ ఫ్రెండ్స్, కర్మ ఫిలాసఫీ తెలుసుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కంపెనీ ఏమంటుంది? నెక్స్ట్ మనీ అందరూ చేసుకోండి, కానీ కస్టమర్కి అల్టిమేట్ బెనిఫిట్ చేయండి. కాబట్టి మన యాప్లో అన్ని ఉంటాయి. చివరాఖరికి మిత్రులారా, ఫ్రీ సర్వీసెస్ బిల్లింగ్ సెక్షన్ కూడా ఇక్కడ ఉంది.
ప్రత్యక్షంగా మనకు అక్కడ క్యాష్ బ్యాక్ రాదు, రివార్డ్ పాయింట్స్ యూజ్ కాకపోయినప్పటికీ 25% మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. కానీ ట్రాన్సాక్షన్లో యూజ్ అవుతుంది. ఇంకోటి మిత్రులారా, ఈరోజు మీరు చూడండి, మీరు అమెజాన్లో ప్రైమ్ మెంబర్ అయ్యారు 999 తోటి. నాకు చెప్పారు, నేను 990 తోటి ప్రైమ్ మెంబర్ అయ్యా. మీకు ₹1 ఇవ్వదు ఆ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ కంపెనీది. మొట్టమొదటిసారి B2B సిస్టంలో నెక్స్ట్ మనీ తనకు వస్తున్నటువంటి డబ్బులు ఏదైతే ఉందో లైఫ్ టైం వాళ్ళకి సర్వీస్ ఇస్తూ ఆ యొక్క డబ్బులను ఒక సిస్టమ్ ద్వారా ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేసింది 10% to 90% విధానంలో. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ₹1770 మనం ఏమైనా వ్యాపారం చేసే అవకాశం ఉందా? నేను ఎందుకు ఫ్రీ సైన్అప్ చేసుకొని లిమిటెడ్ సర్వీసెస్ ఎందుకు, నేను అన్లిమిటెడ్ సర్వీసు నా మొబైల్ రీఛార్జ్ చేసుకున్నప్పుడు ఈ ₹1770 నేను దాచుకొని ఒక మధ్యతరగతిగా ఉండాలా? లేదు, ఈ ₹1770 ఈ యాప్ను వాడుకొని సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయలు పొదుపు చేసుకొని నేను దీన్ని ఒక బిజినెస్గా నేను ఎందుకు టేకప్ చేయకూడదు? 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది మిత్రులారా. నా ఉద్దేశం ఒకటే, పిసినారితనం చేయండి, ఎక్కడ చేయాలనో అక్కడనే చేయండి. కానీ నా ఉద్దేశం ఏంటంటే ₹1770 నేను కూడా సైన్అప్ అయిన వెంటనే ప్రైమ్ మెంబర్ అయిపోయిన మిత్రులారా. దాని మూలంగానే ఈరోజు 27,000 మంది పైన టీం తయారైంది. ఇన్కమ్ కూడా బ్రహ్మాండంగా వస్తా ఉంది. చాలా మంది నిర్ణయ లోపం, పోస్ట్పోన్మెంట్, ఆలస్యం అమృతం విషం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ లోపల మీరు నిర్ణయించుకోండి, ₹1770 మీకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా? మీరు నా ఎంబడి ఉండండి, 3 నెలలు కలిసి పని చేద్దాం, నెలకు ₹1,00,000 ఇన్కమ్, లైఫ్ టైంలో 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయల ఇన్కమ్. ఇవి 2 గుర్తు చేసుకొని బ్రేక్ఫాస్ట్ లోపల మీరు డిసిషన్ తీసుకోండి, కలిసి మనం పని చేద్దాం. నేను ఎడ్యుకేషన్ ఇస్తాను మీకు. 3 రోజులు, 4వ రోజు రాండి, ఆ తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడవచ్చు మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే అప్గ్రేడ్ చేసుకుంటాము. మరి మనం ఒకసారి చూసే క్యాష్ బ్యాక్ వస్తుంది, రివార్డ్ పాయింట్స్ అంటే రూపీసే అనుకున్నాము, డిస్కౌంట్ పాయింట్స్ గురించి కూడా చెప్పాము. ఇదే కాకుండా మన టీమును విస్తరించుకుంటే ఆ టీములో ఎప్పటి వరకైతే వాళ్ళు క్యాష్ బ్యాక్ వస్తుందో ఆ క్యాష్ బ్యాక్ లో లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది రీపర్చేజ్ ఉంది మిత్రులారా, బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్. ఆ తర్వాత సైన్అప్ చేసుకున్నప్పుడు 50 రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఎన్ని సైన్అప్లు చేపిస్తే అన్ని 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి మిత్రులారా. సేవింగ్ ఈజ్ ఎర్నింగ్స్ ఏ విధంగా రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి, 1550 ఏ విధంగా మనకు యూజ్ అవుతా ఉన్నాయి. అందులో మిత్రులారా మొదట రీఛార్జ్ లోపల 2% క్యాష్ బ్యాక్, గ్యారెంటీడ్ క్యాష్ బ్యాక్. నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదు, ఇది B2B మార్కెట్లో B2C 2% క్యాష్ బ్యాక్ వస్తుంది, 1% మాత్రం అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఉదాహరణకు మీరు ₹200 రీఛార్జ్ అవుతే మీకు ₹4 వెంటనే వస్తుంది. ఈ ₹200 ఎక్కడైనా 200 ఇవ్వాలి, ఇక్కడ 198 ఇవ్వాలి. అదేవిధంగా మిత్రులారా, బస్సు ప్రయాణం అయితేనేమి, ఫ్లైట్ ప్రయాణం అయితేనేమి, హోటల్ అయితేనేమి, అక్కడ బుకింగ్ సెక్షన్ ఉంది. బుకింగ్ సెక్షన్లో మిత్రులారా క్యాష్ బ్యాక్ వస్తుంది 2 to 4%. అక్కడ కూడా రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి 2%. దాని తర్వాత మనం చూస్తే మనకు ఒక షాపీ ఉంది, నెక్స్ట్ షాపీ. ఆ షాపీలో కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతుంది 10 to 50% వరకు. రివార్డ్ పాయింట్స్ ఇక్కడ యూజ్ అవుతుంది, ఇక్కడ కూడా మనకు 10 to 20% వరకు క్యాష్ బెనిఫిట్ అవుతుంది, డిస్కౌంట్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, రివార్డ్ పాయింట్స్. దాని తర్వాత మనకు మీకు ముందే చెప్పాను నేను, డిస్కౌంట్ పాయింట్స్, ఫ్రీ సర్వీసెస్. ఆ బిల్సింగ్ సెక్షన్లో ఫ్రీ సర్వీసెస్లో 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. డిస్కౌంట్ పాయింట్స్ అంటే ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. సేవింగ్ ఈజ్ అర్నింగ్ యూజింగ్ రివార్డ్ పాయింట్స్. రివార్డ్ పాయింట్స్ని వాడుకోవడం ద్వారా మనకు డబ్బులు కూడా మళ్ళీ క్యాష్ బ్యాక్ వస్తుంది మిత్రులారా. మరి ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, లైఫ్ టైం ఇస్తుంది, గ్యారెంటెడ్ సేవింగ్ ఇస్తుంది, నెక్స్ట్ టైం బెటర్ లక్ లేదు. ఆ తర్వాత మనకు క్యాష్ బ్యాక్ కూడా చేసుకోవచ్చు, రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకుంటున్నాము.
ఇవి 1500 అవి 50, 1550 రివార్డ్ పాయింట్స్ మనకు యూజ్ అవుతున్నాయి అంటే ఎండ్ యూజర్ కు నష్టం లేనటువంటి సిస్టమ్ నెక్స్ట్ మనీలో ఉంది. దీంతో పాటు ఒక గొప్ప బిజినెస్ పార్ట్నర్షిప్ వస్తుంది 1770 తోటి. 3 నెలలు పని చేద్దాం, రోజుకు 3 నుంచి 4 వేలు, నెలకు ₹1,00,000 తీసుకుందాం. ఆ తర్వాత 1% సక్సెస్ అయిన 2 కోట్ల రూపాయలు ఉంది మిత్రులారా. బ్రేక్ఫాస్ట్ లోపల ఆలోచన చేయండి, మీకు ఇంత క్లారిటీ సిస్టమ్ ఎక్కడైనా ఉందా? 1% మీరు డిసిషన్ తీసుకోండి, నేను 100% మీకు సపోర్ట్ ఇస్తా. ఆ తర్వాత సపోర్ట్ అంటే వేరే అర్థం చేసుకోవద్దు, మీకు సబ్జెక్టు నేర్పిస్తా, మీరు లర్నింగ్ టీచింగ్. తర్వాత డిజిటల్ ట్రైనింగ్స్ ఉన్నాయి ఫ్రీగా. ఈ 1770 రూపాయలు కూడా మనము కంపెనీకే పేమెంట్ చేస్తున్నాం, సీనియర్కి ఇవ్వట్లా మిత్రులారా. ఆ తర్వాత మనకు మొదట సేవింగ్స్ ఆదాయం మీరు చూశారు 10 నుంచి 20 వేల రూపాయలు కుటుంబాన్ని బట్టి. తర్వాత రెఫరల్ ప్రోగ్రామ్ అంటే డ్రీమర్ అర్నర్. మనం బయట ఉద్యోగం ఎందుకు చేస్తున్నాం? మీకు మీరు ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు చేసే ఉద్యోగం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఎంత వస్తుంది, ఇంకా అన్ని సంవత్సరాలు చేస్తే ఎంత అవుతుంది? ఇది ఎవరికి వాళ్ళు రియలైజ్ కావాలి. రియలైజేషన్ అవుతేనే మనము రీచ్ అవుతాం మిత్రులారా. రియలైజేషన్ కాకపోతే గుడ్డేదు చేనులో పడ్డట్టు ఉంటుంది. సో రెఫరల్ ప్రోగ్రామ్ చేసినందుకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మార్చెంట్ రాయల్టీ అని, ఆటో బైనరీ అని, ఇవన్నీ కూడా ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ 2. ఆ తర్వాత మనము డిజిటల్ షేర్ ఇన్వైట్ డిజిటల్ సిస్టమ్ ద్వారా. ఫిజికల్ అయిపోయింది, కరోనా కూడా వద్దంటుంది. బయట తిరిగితే 4 లెక్కలకు వస్తావు, ఇంటుంటే జనాభా లెక్కలు ఉంటావు. డిసిషన్ తీసుకోమంటుంది కరోనా. రెఫర్ అండ్ అర్న్ మిత్రులారా, ఎంతమందికైనా మీరు రెఫర్ చేయొచ్చు. రోజు కావాలంటే 10 మందికి మీరు రెఫర్ చేసి ప్రైమ్ మెంబర్ చేయండి. రోజు 3,000 రూపాయలు ఉంది, నెలకు 90,000 రూపాయలు ఉంది. మీరు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి లాగా, కానీ మీకు ఎవరు బాస్ లేరు, మీకు ఇక్కడ ఎవరు ఎంప్లాయీస్ లేరు, మీకు మీరే బాస్. ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చు మిత్రులారా. కానీ నేను ఉదాహరణకి ఇక్కడ 5 మంది అని చూపించా. ఈ డబ్బులు వెంటనే IMPS ద్వారా మీ అకౌంట్కి కానీ, మీ నియర్ అండ్ డియర్ అకౌంట్కి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీ కష్టార్జితం ఇది. దాంట్లో నెఫ్ట్గా అయినట్లయితే 3 to 4 వర్కింగ్ డేస్ పడుతుంది. ప్రతిరోజు 25,000 మందికి ఇస్తారు కాబట్టి. సో మై డియర్ ఫ్రెండ్స్, దీంట్లో నుంచి 5% TDS, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అవుతాయి. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఈ 1,500 రూపాయలు వాస్తవంగా 990 అమెజాన్ వాళ్ళ ఎలానో ఈ 1,500 కూడా కంపెనీకి సంబంధించినవి. మరి దాన్ని ఏం చేసింది కంపెనీ? వర్కౌట్ ప్లాన్ తయారు చేసింది మిత్రులారా. ఫస్ట్ మనకు రెఫర్ అండ్ అర్న్ 20%, ఎంతమందికైనా రెఫర్ చేయొచ్చు. ప్రతి ప్రైమ్ మెంబర్ పైన మనకు 300 వస్తుంది. రెండో లెవెల్లో 2% ₹30. మనం సైన్ అప్ చేపిస్తే పైసలు రావండి, ప్రైమ్ మెంబర్ అవుతూనే వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, 1,770 రూపాయలు లేని వ్యక్తి ఎవరూ లేరు. కానీ అతనికి మీ మీద నమ్మకం కుదిరితే అతను ప్రైమ్ మెంబర్ అవుతాడు. మరి నమ్మకం కుదరాలంటే నమ్మండి అని చెప్పాల్సిన అవసరం లేదు. మీ సిన్సియారిటీ, మీ డెడికేషన్, మీ ఆలోచన విధానమే అతనికి తెలిసిపోతుంది. నోటితోటి చెప్పడం కాదు, చేతలతోటి తెలుస్తుంది మిత్రులారా. ఈ రోజు నోటితోటి చెప్తే ఎవరు వినరు, మీరు చేసి చూయించండి, వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు. చాలా మంది చెప్తా ఉంటారు, నా మాట ఎవరు వినట్లేదని. అంటే నీ మాట చెప్పే నాటికి చేసేదానికి తేడా ఉంది అక్కడ, అందుకే నీ మాట వినట్లా. కాబట్టి ఎవరిని ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు. IQ చాలా డెవలప్ అయిపోయింది జనాలది. సో మై డియర్ ఫ్రెండ్స్, వాళ్లకు మీరు హెల్ప్ చేస్తే, మీరు తెచ్చిన వాళ్లకు మీరు హెల్ప్ చేస్తే అతనికి 20% వస్తుంది, మీకు 2% వస్తుంది. మీన్స్ పర్ ప్రైమ్ మెంబర్ 30 రూపీస్. అక్కడనే కాకుండా మిత్రులారా, రెఫరల్ టు రెఫరల్ గ్రోతింగ్ లెవెల్ ప్లాన్ ద్వారా 10 లెవెల్స్ వరకు పర్సెంటేజ్ పెరుగుతూ 74%, ₹1,110 రాత్రి ఎప్పటికప్పుడే ఏ రోజుకి ఆ రోజే ఏ 5 సెకండ్లలో 5 సెకండ్స్లో డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. ఆ తర్వాత రాత్రికి 12 గంటల తర్వాత 6% రాయల్టీ, 80%, 10% గోవా దుబాయ్ ప్రోగ్రామ్, నేషనల్ ఇంటర్నేషనల్ టూర్. బడ్జెట్ 90% పే అవుట్,
10% కంపెనీ మెయింటెనెన్స్. ఉదాహరణ తీసుకుంటున్నాం మిత్రులారా, టీమ్ సైజ్. ఇక్కడ ఒక 5 మంది అనుకుంటే ఈ 5 మంది ఎవరు? వీళ్ళు యూజరా, అర్నరా? అర్నర్ అంటే డ్రీమర్. ఎప్పటి వరకు అయితే 5 మంది డ్రీమర్స్ మీ టీంలో రారో అప్పటి వరకు మీరు సైన్ అప్ చేస్తూనే ఉండాలి. యూజర్ వేరు, డ్రీమర్ వేరు. యూజర్ వాడుకుంటాడు, డ్రీమర్ వర్క్ చేస్తాడు. ఆయనతోటి కొద్దిగా లాభం వస్తుంది, ఈయనతోటి ఎక్కువ లాభం వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 5 మంది అనేది కూడా ఏమీ లేదు, ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. ఎంత మందినైనా మీరు సైన్ అప్ వాళ్ళ లోపల మనసులో రావాలి, ఈయన చేయి పట్టుకుంటే నేను సక్సెస్ అవుతా అని. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్ తల పెట్టబోయ్. ఉట్టి మాటలు కాదు, గట్టి మేల్ తల పెట్టబోయ్. ఆ విధంగా మనం చేస్తే ఒక వారంలో చేస్తామా, ఒక రోజులో చేస్తామా, ఒక నెలలో చేస్తామా, సంవత్సరంలో మీరు చేసినా కూడా, సంవత్సరంలో 5 మంది వ్యక్తులు ఈ ప్రపంచంలో, భారతదేశంలో, ఇప్పుడు భారతదేశం, ఫ్యూచర్లో వరల్డ్, 5 మంది వ్యక్తులను మీరు చేసినా వాళ్ళు కూడా దొరకడానికి వాళ్ళకు సంవత్సరం పట్టిన 10 సంవత్సరాలలో ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది మిత్రులారా. 178 కోట్లు నమ్మశక్యం అవుతలేదు. చాలా మంది మైండ్ బ్లాక్ అవుతుంది, బ్లాస్టింగ్ అయిపోతుంది, పిచ్చి అయిపోతుంది, ఏమేమో మాట్లాడుతారు. కానీ 100కి 100 మార్కులు లెక్కలలో వస్తాయి మిత్రులారా. మరి మనకు ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తుండ్రండి? చాలా మంది చెప్తారు మనీ ఇస్తే మనీ సర్కులేషనా? ఓకే, అసలు మనీ సర్కులేషన్ ఎవరికి ఇస్తారు? 1770 రూపాయలు కట్టిన ఆయనకు డబ్బులు ఇవ్వట్లేదు. ఇక్కడ 1770 రూపాయలు కట్టిన ఆయనకు సర్వీసెస్ ఇస్తుంది. కానీ 1770 ప్రైమ్ మెంబర్లను చేసినందుకు కంపెనీ ఇస్తుంది. ఉదాహరణ చెప్తా మిత్రులారా, ఎల్ఐసిలో మీరు పాలసీ తీసుకుంటే పాలసీ బెనిఫిట్స్ మీరు ఎంజాయ్ చేస్తారు. కానీ మీరు పాలసీలు అమ్మితే మీకు కమిషన్ ఇస్తుంది ఆ ఇన్సూరెన్స్ సంస్థ. ఒక రియల్ ఎస్టేట్లో మీరు ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని పిల్ల పాపలతో హ్యాపీగా ఉండొచ్చు. కానీ మీరు ఆ వెంచర్లో ప్లాట్లు అమ్ముతుర్రు. ప్లాట్లు అమ్మినప్పుడు ఆ యాజమాన్యము, ఆ ఆఫీసు, ఆ కంపెనీ మనకు డబ్బులు ఇస్తుంది. మనీ సర్కులేషనా? మనీ సర్కులేషనా? కాదు కదా. ఇక్కడ కూడా మిత్రులారా, మనము ఈ కంపెనీ భజన చేస్తున్నాము, ఈ కంపెనీ ప్రచారం చేస్తున్నాము. ఏ కంపెనీ మనది కాదు మిత్రులారా. నెక్స్ట్ మనీ కూడా మనది కాదు, స్పష్టంగా చెప్తున్నా నేను. ఏ కంపెనీ మనది కాదు. కానీ ఎందుకు పని చేస్తున్నాము? కోటి విద్యలు కూటి కొరకే. కానీ మన కష్టాన్ని మనను గుర్తించి, మన శ్రమను గుర్తించి, ఏ కంపెనీ అయితే మనకు ఎవరికి నష్టం లేకుండా మనకు 2 రూపాయలు ఇస్తుందో ఆ కంపెనీ పని చేస్తాం మనం. డబ్బులు మనకు రావడం ఎంత ముఖ్యమో, ఎదుటి వ్యక్తికి నష్టం జరగకపోవడం కూడా అంతే ముఖ్యం మిత్రులారా. మన కోసం ఎవరు బలి కాకూడదు ఈ ప్రపంచంలో. ఒకవేళ ఈ జన్మలో ఒకవేళ మనం తప్పించుకున్నా వాళ్ళ యొక్క కలకల ఏదైతే ఉందో, వాళ్ళ బాధ ఏదైతే ఉందో అది మరుజన్మ ట్రాన్స్ఫర్ అవుతుందన్న సత్యాన్ని మర్చిపోదు. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు, మీకేం నష్టం ఉంది? మీకు ఏమీ నష్టం లేదు. మీది మీకు రిటర్న్ వస్తున్నప్పుడు మీరు ఎప్పుడు కూడా కలలో కూడా నన్ను తిట్టారు మిత్రులారా. 178 కోట్లు ఇక్కడనే మనం పని చేస్తున్నప్పుడు భారతదేశంలో ఉన్న ఒక పెద్ద దుర్మార్గం అనుకోవాలా, దాన్ని దౌర్భాగ్యం అనుకోవాలన్నా తెలియదు. ఎవరైతే కంపెనీలో పనిచేస్తున్నారో వాళ్ళని డిస్టర్బ్ చేద్దామని చూస్తారు మిత్రులారా. దిస్ ఈజ్ రాంగ్ సిస్టమ్. 457 కంపెనీలే ఉన్నాయి, 137 కోట్ల జనాభా. అమెరికాలో 30 కోట్ల జనాభా, 1800 కంపెనీలు ఉన్నాయి మిత్రులారా. మనకు ఏజెంట్లు దొరకనట్టు, టీము దొరకనట్టు, వేరే వాళ్ళను లెగ్గు పుల్లింగు లాగడం అన్నమాట. మనని ఇంకోటి లాగడము, ఇంకోటి మనం లాగడము. దిస్ ఈజ్ అన్ఎథికల్ బిజినెస్. విలువలు లేనటువంటి వ్యాపారం చేస్తున్నారు జనాలు. మనకు అక్కర్లేదు, మనం చేద్దాం చక్కగా. జనాలు చేయనియండి, మనం కరెక్ట్గా ఉందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి కమిట్మెంట్ తీసుకుంటే, ఒకవేళ మీకు డబ్బులు ఎక్కువ కావాలంటే సింపుల్గా మార్చండి. 6 డ్రీమర్స్, వాళ్ళ అండర్లో 6 మంది డ్రీమర్స్ని తీసుకురావడానికి మీరు పని చేయండి. 1000 కోట్లు అవుతుంది మిత్రులారా. నేను 3వ తారీఖు అక్టోబర్ 2019 నేను ఈ కంపెనీలో సంతకం పెడితే నాకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఎందుకు? నేను 32 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నా కాబట్టి. అలాంటి వాళ్ళు ఒక్కసారి చూడమని చెప్తారు. నేనన్నా నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? 32 సంవత్సరాల నుంచి ఇప్పటికే చాలా వేస్ట్ చేసిన. అలాంటి వాళ్ళని మిత్రులారా, చాలా కాలం నుంచి ఉన్నటువంటి ఫ్రెండ్స్ను కూడా నేను బ్లాక్ లిస్ట్లో పెట్టేశా.
నా సమయాన్ని యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ తోటి నేను ఉండాలి. ఎందుకంటే ఆయనతోటి ఉంటేనే నాకు ఆ కరెంట్ వస్తుంది. నేను ఒక ఇన్యాక్టివ్ వ్యక్తితోటి రీయాక్టివ్ రిలేటివ్ ఉండొచ్చు, డ్రీమ్ కిల్లర్స్ వీళ్ళతోటి మనం ఉంటే మిత్రులారా మన డ్రీమ్ కాస్త చనిపోతుంది. మన చరిత్రలో ఉంది ఇది. విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గాన్ని స్థాపించడానికి తపస్సు చేస్తే ఆ దేవేంద్రుడు రంభను పంపించాడు. ఈయన బెండ్ అయిపోయాడు. ఆ స్వర్గం ఎక్కడ పోయిందో మనకు తెలియదు. అక్కడ జరిగిందా జరగలేదా కాదు, మన జీవితంలో జరుగుతుంది మిత్రులారా. చాలా మంది ఒక్కొక్క బ్యాగులో 4-5 కంపెనీలు పెట్టుకొని తిరుగుతారు. నేను వాస్తవం చెప్తున్నా, 32 సంవత్సరాల నుంచి ఒక కంపెనీ చేస్తే నేను ఇంకొక కంపెనీ చెయ్యను. స్టిల్ ఎండ్ వరకు వాళ్ళు చేతులు ఎత్తేసేంత వరకు అక్కడే ఉంటా నేను. నా క్యారెక్టర్ అది. సో మై డియర్ ఫ్రెండ్స్, 2-3 కంపెనీలు తిరిగే వాళ్ళని చూశాను. మరి ఒక్క వ్యక్తి అన్న కూడా డెవలప్ అయినోడు నాకు కనిపిస్తే నేను నమ్మేటోడిని మిత్రులారా. ఒక్కరు కూడా డెవలప్ కాలే. వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఇంకా దిగజారిపోయారు మిత్రులారా. సో క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. క్యారెక్టర్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్. క్యారెక్టర్ బిల్డప్ చేయడానికి జీవిత కాలం పట్టొచ్చు, పాడు చేసుకోవడానికి 10 సెకండ్స్ కూడా చాలు. సో మై డియర్ ఫ్రెండ్స్, టీం అది కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తుంది. నేను ఎవరి చేయి పట్టుకున్నా, ఇది కూడా మన రిజల్ట్స్కు ఒక సర్టిఫికేట్, ఒక ఎవిడెన్స్ కావాలి వాళ్ళకి. సో మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ వరీ, బీ హ్యాపీ. ఇందులోకి వచ్చిన ప్రతి వ్యక్తి కోటీశ్వరుడే, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. కానీ సిస్టంలో ఉండాలి. కొందరు లేటు కావచ్చు, కొందరు తొందరగా కావచ్చు. సిస్టంలో నుంచి దిగిపోతే, ట్రైన్లో నుంచి దిగిపోతే మిత్రులారా అదృశ్యం అయిపోతారు, ఆగమైపోతారు. మీరు ట్రైన్లో ఉండండి, ఏసీలు ఉన్నరా, నాన్ ఏసీలు ఉన్నరా, 3 టైర్లు ఉన్నరా, 2 టైర్లు, లాస్ట్కు చివరి దగ్గరికి టాయిలెట్లు ఉన్నా సరే మీరు డెస్టినీ మాత్రం చేస్తారు. డోంట్ లివ్ నెక్స్ట్ మంత్. మిత్రులారా, ఇది నా అనుభవంతో చెప్తున్నా, ఒక వెల్ విసర్గా చెప్తున్నా. ఆ తర్వాత మీకు ఏం కావాలి మీరు డిసైడ్ చేసుకోండి. 100% కావాలా, 10% కావాలా, చివరాగరికి 1% అయినా 2 కోట్ల రూపాయలు. ఒక నెట్వర్కర్ జీవితంలో 2 కోట్ల రూపాయలు కూడా 10 సంవత్సరాలలో సంపాదించడము ఇది తక్కువ విషయం కాదు మిత్రులారా. అయితే దానికి కావలసినటువంటిది ఏంది? ఈ సమాజం మారాలి అని ఎదురు చూడకండి, ఎవరి మీద ఆశలు పెట్టుకోకండి. కోరికలే దుఃఖానికి కారణం. ఎవరి మీద మీరు కోరిక పెట్టుకోకండి. వాళ్ళు మారాలి, వీరు మారాలి, వాళ్ళు మారకపోతే మీరు హర్ట్ అయిపోతారు, బాధపడతారు. మీరు మారండి. చూడండి, ఇతను ఎలా హిమాలయాలను మార్చాలని ప్రయత్నం చేయలే, తను సెక్యూరిటీగా తను డ్రెస్సెస్ వేసుకున్నాడు. మీన్స్ మార్కెట్లో ఎన్నో ఉంటుండొచ్చు, ఏది స్టడీ చేయాల్సిన అవసరం లేదు. కానీ నెక్స్ట్ మనీలో ఏముంది, ఏ కార్నర్లో ఏముందో మీకు 4 రోజులలో మొత్తం చెప్తా మిత్రులారా. మన టీమే జిఎస్టీ, మన టీంలో ఫెయిల్యూర్కు స్కోపు లేదు. ఆ తర్వాత మూడో ఇన్కమ్ లెవెల్ క్యాష్ బ్యాక్ రీపర్చేజ్. మిత్రులారా, టోటల్ నెట్వర్క్ హిస్టరీలోనే ఇలాంటి రీపర్చేజ్ లేదు. స్క్రీన్ షాట్ చేసుకోండి. ఎక్కడ ఎవరికి క్యాష్ బ్యాక్ వచ్చినా ఆల్ 25% 10 లెవెల్స్కు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. నిద్ర పోయిన డబ్బులు వచ్చే సిస్టమ్ ఇదే మిత్రులారా. క్రియేట్ ద నెట్వర్క్, మెయింటైన్ ద నెట్వర్క్, డూప్లికేట్ ద నెట్వర్క్. మిత్రులారా, క్రియేట్ అయిపోయింది. నా టీంలో ఒక్క వ్యక్తి వచ్చినా క్రియేట్ అయినట్టే. ఆ క్రియేట్ అయిన వ్యక్తిని మెయింటైన్ చేయాలి, డూప్లికేట్ చేయాలి. కొంతమందికి ఎంత టీం ఉన్నా కూడా ఎప్పుడు ఏడుపు ముఖం అన్నమాట. ఎవడు చేస్తుండు సార్, ఎవడు చేస్తలేడు సార్. చేయకపోతే టీం ఎట్లొచ్చి, చేయకపోతే ప్రైమ్ మెంబర్లు ఎట్లయినాయి, వాళ్ళకు నువ్వేం చేసినావు? ఏడుపు గొట్టోళ్ళు ఉంటారు కొంతమంది. ఏడవకండి, సంతోషపడండి. కొంతమంది చెప్తారు, గ్లాస్లో సగం నీళ్ళు ఉన్నాయా, సగం నిండుగున్నాయా. పాజిటివ్ థింకింగ్, నెగటివ్ థింకింగ్ గురించి ఉదాహరణ చెప్తారు, మీకు తెలుసు. కొంతమంది ఏమంటారు, సగం నిండుగున్నాయి అంటే ఆయన ఏమనుకుంటాడు, సగం ఫుల్ అవుతాయని ఒక పాజిటివ్ మెంటాలిటీ. ఇంకోడు నెగిటివ్, సగం ఖాళీగా ఉన్నాయి చెప్పడమే, సగం ఖాళీగా ఉన్నాయి. థింక్ పాజిటివ్. ఈరోజు నా టీం ఒక్కరు వచ్చిండ్రంటే రేపు 100 మంది వస్తారు, 100 మంది వస్తే 1000 మంది వస్తారు అని నమ్మండి. థింక్ పాజిటివ్. ఎవడు చేస్తున్నాడు సార్, మరి చెయ్యండి ఎట్లయినారు, చేసినోడికి ఏం చేసినావు నువ్వు? ఏమీ లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, దీనికి మంచి ఉదాహరణ జియో. ఈరోజు జియో 2,10,00,000 రూపాయలు సంపాదిస్తుంది. కారణం 35 కోట్ల మంది యూజర్స్ తయారు చేసింది. మనం కూడా 1,00,000 మంది యూజర్స్ తయారు చేద్దాం. 1,00,000 మంది.
1,00,000 మంది యూజర్స్ వాళ్ళ ఇంట్లో 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, 200 రూపాయల రీఛార్జ్ చేసుకుంటుర్రు. 400 రీఛార్జ్ జరిగింది, 2% వాళ్ళ క్యాష్ బ్యాక్ వచ్చింది 8 రూపీస్. 1,00,000 కుటుంబాలకు 8 లక్షల రూపాయలు వెళ్ళిపోయినాయి. అందులో నుంచి 25% 2 lakhs. 2 lakhs 10 మందికి వంచితే ఒక్కొక్కరికి 20,000 రూపాయలు మిత్రులారా రీఛార్జ్ లెవెల్ క్యాష్ బ్యాక్. ఒక్కసారి తన ఆశ్చర్యంగా ఎందుకు చూస్తుండే చూడండి. ఎవరిని రీఛార్జ్ చేసుకోమని మనం చెప్పలే. నెట్వర్క్ చరిత్రలోనే రీపర్చేస్, ఇలాంటి రీపర్చేస్ ఎక్కడ లేదు మిత్రులారా. ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తుండు? అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది కదా, దీని పొటెన్షియాలిటీ ఏముంది? మీరు చేస్తారా చేయరా పక్కన పెట్టండి, తీసుకుంటారా తీసుకోరా పక్కన పెట్టండి. పొటెన్షియాలిటీ, వెహికల్ ఎలా ఉంది కండిషన్, మీరు చేస్తున్న ఉద్యోగము, మీరు చేస్తున్న వ్యాపారంలో మీ తప్పు లేదు, మీ తప్పు లేదు. దాని కెపాసిటీ అంతా. మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు, అక్కడ 25,000 జీతం, మీరు రిటైర్మెంట్ వరకు వచ్చిన ఈ 2.5 లక్షలు కాదు, 2 కోట్లు కాదు ఆ జీతం. ఎందుకంటే ఆ వెహికల్ కెపాసిటీ. మనం చేసే సర్వీస్ ఒక వెహికల్, మనం చేసే వ్యాపారం ఒక వెహికల్, మనం చేసే వ్యవసాయం ఒక వెహికల్, ఇది కూడా ఒక వెహికల్. ఈ వెహికల్ పొటెన్షియాలిటీ ఎలా ఉంది చూడండి. కాబట్టి మీరు 50cc బైక్ మీద, మోపెడ్ మీద మీరు తిరుపతి కొండ ఎక్కాలనుకోవడం అది మన తప్పు అవుతుంది. సో చేంజ్ యువర్ వెహికల్, చేంజ్ యువర్ లైఫ్. అట్లా అని చెప్పి దాన్ని వదిలేయమంటలేను. 3 నెలల వరకు బ్యాలెన్స్ చేయండి. నెలకు 1,00,000 రూపాయలు ఇన్కమ్ దాటిన తర్వాత మీరే ఫుల్ టైమర్ అయిపోతారు. మిత్రులారా, పొటెన్షియాలిటీ అర్థం చేసుకోండి. ఒక కుటుంబానికి 8 రూపాయలు వస్తే మనకు 20,000 వచ్చినాయి. ఒక కుటుంబానికి 80 రూపాయలు వస్తే మనకు 2 లక్షలు వస్తాయి నెలకు. ఒక కుటుంబానికి 800 క్యాష్ బ్యాక్ వస్తే మనకు 2 కోట్ల రూపాయలు పర్ మంత్ 2 crores సంపాదించే అవకాశమే ఉంది. పర్ మంతే కాదు, డైలీ కూడా రావచ్చు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎంత కొనుక్కుంటారో మనకు తెలియదు. 1,00,000 మందికే మనకు ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. అన్లిమిటెడ్ ఇన్కమ్ స్కోప్ ఉంది. ఏ వెహికల్ ఎక్కినా అర్థం చేసుకోండి మిత్రులారా, అనుమాన పడకండి, అర్థం చేసుకోండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఒక ఇన్సూరెన్స్ ఆధారంగా చేసుకున్నా కూడా బ్రహ్మాండమైన వ్యాపారం చేయొచ్చు. ఇన్సూరెన్స్ అనేది చాలా పెద్ద సెక్టార్. అది ట్రావెల్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్, లైఫ్, హెల్త్, ప్రాపర్టీ, వెహికల్ ఏదైనా కావచ్చు. ఒక్క ఇన్సూరెన్స్ ను మనం టార్గెట్ చేసుకున్నా కూడా మిత్రులారా ఇందులో కోటీశ్వర్లు అవడంలో ఎలాంటి అనుమానము లేదు. ఆ తర్వాత మనం చూస్తే ఈ క్యాష్ బ్యాక్ 100% యూజ్ చేసుకోవచ్చు. మన కష్టార్జితాన్ని 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఉంది. ఇక్కడ ఎలాంటి డిడక్షన్ లేదు మిత్రులారా. ఆ వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ ద్వారా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు 100%. ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు, పోస్ట్ పెయిడ్, ల్యాండ్ లైన్, మెట్రో, ఫ్లైట్, హోటల్, టూర్స్, నెక్స్ట్ షాపింగ్, ఇంకా ఎన్నో 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 వాడుకోవచ్చు మిత్రులారా మీ డబ్బులు. మొన్న ఒక వ్యక్తి అడుగుతున్నాడు, సార్ ఎక్కువ క్యాష్ అయితే ఎలా? నో ప్రాబ్లం, కార్ కొనుక్కో, బిల్డింగ్ కొనుక్కో, పర్చేజ్ లో వాడుకో. వాట్ ఏ వండర్ఫుల్ యాప్. సెల్యూట్ టు ద అభిషేక్ కుమార్ సార్, సెల్యూట్ టు ద గాడ్. 4వ ఇన్కమ్ మిత్రులారా టీమ్ రాయల్టీ. 10 లెవెల్స్ తర్వాత ఇప్పటివరకు మనం చూసినటువంటిది 178 crores ఇన్స్టెంట్. 10 లెవెల్సే. 10 లెవెల్స్ తర్వాత టీం వచ్చినా కూడా రాయల్టీ వస్తుంది మిత్రులారా. బ్రహ్మాండమైన రాయల్టీ. నెట్వర్క్ చరిత్రలోనే లేదు మిత్రులారా సిల్వర్ రాయల్టీ. సిల్వర్ అంటే ఏం లేదు, మొదటి లైన్లో 5 మంది ప్రైమ్ మెంబర్స్, అందులో ఒక వ్యక్తి కిందికి వస్తే అంటే 9 + 5 14 మంది ప్రైమ్ మెంబర్లు అవుతే అన్లిమిటెడ్ డెప్త్ 1%, నో సైడ్ బ్యాలెన్స్, నో పీవీబీవీ 1%. రాత్రి 12 గంటలకు వస్తుంది మిత్రులారా సిల్వర్ రాయల్టీ. ఆ తర్వాత మనం తెచ్చిన వాళ్ళను 5 మందిని సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అవుతాం. గోల్డ్ అయినప్పుడు మనకు 2% అన్లిమిటెడ్ డెప్త్, 1% సిల్వర్కి వెళ్తుంది, 1% మనకు వస్తుంది. అన్లిమిటెడ్ డెప్త్ గోల్డ్. ఆ తర్వాత ఫైనల్ గా డైమండ్. మిత్రులారా ఎక్కడైనా టార్గెట్స్ బయట కంపెనీలలో టార్గెట్ టఫ్ అవుతుంది, మన దగ్గర ఈజీ అవుతుంది. మీరు తెచ్చిన వ్యక్తే కాదు మిత్రులారా, మీ యొక్క 10 లెవెల్స్ లో ఒక్కొక్క లెగ్గులో ఒక్కొక్క గోల్డ్ అయితే మీరు డైమండ్ అన్లిమిటెడ్ డెప్త్ 45 రూపీస్ 3%,
సేమ్ ఇంతకుముందు డిఫరెంట్ లాగా. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్ మిత్రులారా. ఆ తర్వాత మన టీమే కాకుండా క్రాస్ లైన్ అప్లైన్ ద్వారా చేసేది కంపెనీలో 1% ఇస్తుంది క్రౌన్ డైమండ్ మిత్రులారా. క్రౌన్ డైమండ్ అంటే ఏమీ లేదు, మీ 5 లెగ్గులలో 10 లెవెల్స్లో 5 డైమండ్స్ అయితే మీరు క్రౌన్ డైమండ్. నేను చెప్తున్నా మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనము 2 ఇయర్స్లో దీన్ని రీచ్ అయిపోతాం. 2 ఇయర్స్లో మనం రీచ్ అయిపోతాం. 2 ఇయర్స్ తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్. ఎందుకంటే మిత్రులారా, నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. ఇలాంటి క్రౌన్ డైమండ్ ఎక్కడ లేదు. జనాలకు చెప్పండి, పాపము వాళ్ళ కష్టార్జితము, వాళ్ళ శ్రమ ఎక్కడెక్కడనో ఈగో ఫీలింగ్ లో పోయి పాపము వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళు కూడా మనలాగా నెట్వర్కరే మన యొక్క. అయితే ఎక్కువసార్లు చెప్పొద్దు. ఎక్కువసార్లు చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈయనకేదో లాభం అనుకుంటారు. జస్ట్ టచ్ చేసి వదిలిపెట్టేసేయండి. లేదు సార్, నేను జీవితాంతం కష్టపడతాను ఆయన డిసిషన్ తీసుకుంటే మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఎక్కువ బల్మికి లింగం కట్టకండి. బల్మికి లింగం కడితే భక్తుడు కాడు. మీ పని మీరు చేస్తూ వెళ్ళిపోండి మిత్రులారా. ఆయన యొక్క కష్టం రోజులు సమాప్తం అయిపోయిన తర్వాత ఆయన కూడా సుఖపడే రోజులు వస్తాయి. ఇంకా ఆయన కొన్ని రోజులు కష్టపడేది అక్కడ ఉంది, వదిలేసేయండి. ఆ తర్వాత మిత్రులారా, ఇది మాత్రం 3 నెలలకు ఒకసారి వస్తుంది. మొన్న ఒక్కొక్కరికి ఏప్రిల్ మే జూన్ ఇచ్చారు, ఒక్కొక్కరికి 9 లక్షల రూపాయలు వచ్చింది క్రౌన్ డైమండ్. ఇక మీరు అప్పుడు ఎక్కడికి పోతారు? పోండి, మీ ఫోన్ తీసి పక్కన పెట్టేయండి, బ్యాటరీ తీసి పక్కన పెట్టేసేయండి, పైసలు వస్తూనే ఉంటాయి. మీ జీవితంలో మీకు ఏం కావాలి, దేనికోసం మీరు ఈ భూమి మీదకి వచ్చిండ్రు, మీ డ్రీమ్స్ ఏమున్నాయి, ఆ డ్రీమ్స్ను ఎంజాయ్ చేయండి. అన్ని ఎంజాయ్ చేయడానికి డబ్బులు కావాలి. ఆ డబ్బులు నెక్స్ట్ మనీ నుంచి మనకు ఒక మిషన్ లాగా, వరదలాగా వస్తూనే ఉంటాయి మిత్రులారా. ఎందుకంటే ఈరోజు నెక్స్ట్ మనీ ఇండియా అతి త్వరలో ఇది అబ్రాడ్కి వెళ్ళిపోతుంది, ఇంటర్నేషనల్ యాప్ అయిపోతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్లో కూడా రీఛార్జ్ చేసుకుంటారు, ఇంటర్నేషనల్లో కూడా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వాడుకుంటారు. కాబట్టి మిత్రులారా, ఇది ఒక మనీ ప్లాంట్. మీ మొబైల్లో నెక్స్ట్ మనీ ఉందంటే మీరు కోటీశ్వర్లే చివరాఖరికి. ఎప్పుడైతాం అనేది టీమును బట్టి, మీ వర్క్ను బట్టి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, రియలైజ్ ద రియాలిటీ. ఆ తర్వాత మీరు చూసినట్టయితే లీడర్షిప్ రాయల్టీ రాత్రి 12 గంటలకు వస్తుంది. మనము తెచ్చినటువంటి 5 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీరు హెల్ప్ చేయాలి. హెల్ప్ చేస్తే వాళ్ళకు వచ్చే ఇన్కంలో 10% వస్తుంది. వాళ్ళు సిల్వర్ అయినప్పటి నుంచి, మీరు సిల్వర్ అయినప్పటి నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు. ఒకవేళ కనుక మీరు దీన్ని తొందరగా చేసుకున్నట్లయితే మిత్రులారా, 5, 25, 30 రోజులలో చేసుకున్నట్లయితే మీకు ఒక గోవా ప్రోగ్రామ్ ఉంది, నేషనల్ టూర్ ఉంది ఫుల్ పెయిడ్ కంపెనీ తోటి. ఒకవేళ మీరు గనక 5, 25, 125, 90 రోజులలో చేస్తే ఇంటర్నేషనల్ టూర్ ఉంది. అభిషేక్ కుమార్ బర్మన్ సార్కు సెల్యూట్ చేయాలి. ఎందుకంటే 90 రోజులలో కూడా ఒక మిత్రుడు కాకపోతే బాధపడకూడదు. అతనికి టైం లిమిట్ తీసేసి, నో టైం లిమిట్ మిత్రులారా. 5, 25, 125, 625 చేస్తే చాలు, అతనికి కూడా ఉంది. అందుకే చెప్పండి, పాస్పోర్ట్ లేని వాళ్ళకి చేసుకోమనండి. నెక్స్ట్ మనీలో అన్నీ ఉన్నాయి మిత్రులారా. కానీ అన్నీ ఉన్నా అల్లుడి నోట్ల శని ఉన్నట్టు మన నెత్తి మీద దరిద్రం ఉంటే ఎవరు ఏం చేయలేరు. కాబట్టి మన బాధ్యత చెప్పడము 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 మాత్రమే. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారనే నమ్మకంతో ఉండండి మిత్రులారా. కంపెనీ ఏం చేస్తుంది, ప్రతి ప్రైమ్ మెంబర్కు 1500 కడితే 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది. ఎండ్ యూజర్కు నష్టం లేని సిస్టమ్ ఇక్కడ ఉంది. పనిచేసే వాళ్లకు గోవా, దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. కంపెనీ ఆర్టీపీలు కూడా మనకు చేస్తుంది, ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తుంది, రీజనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తుంది. మిత్రులారా, కంపెనీలో సమన్యాయం ఉంది, సమదృష్టి ఉంది. సీనియర్కి ఒకటి, జూనియర్కి ఒకటి లేదు, ఎవరు వచ్చినా ఇదే సిస్టమ్ ఉంది. 3.5 సంవత్సరాల నుంచి ఫార్ములాను మార్చకుండా, ఒక విధంగా చెప్పాలంటే ప్రూవెన్ సిస్టమ్. ఈ సిస్టమ్ ప్రూవ్ అయిపోయింది. 3.5 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు మిత్రులారా. ఒక వ్యక్తికి కూడా ₹1 ఇవ్వాలి అనేది లేదు. ఇన్స్టెంట్ పేమెంట్ మిత్రులారా పని చేస్తుంది. మనం
ఆ తర్వాత చూసినట్లయితే అప్లైన్ నుంచి ఏమి హెల్ప్ లైన్ ఉంది. అప్లైన్ ఈజ్ హెల్ప్ లైన్. కస్టమర్ కేర్, అప్లైన్ అంటే కస్టమర్ కేర్. డైలీ ప్లాన్ ప్రెజెంటేషన్. మిత్రులారా చూడండి, ఈరోజు ఉదయాన్నే 7 గంటలకు నేను చెప్తా ఉన్నా, ఎంతో మంది చెప్తా ఉన్నారు. ప్రతి వ్యక్తి స్పీకర్ కావాలని లేదు. ఇంతకుముందు నెట్వర్క్లో ఫెయిల్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళకి సరైన సీనియర్ లేకపోతే. కానీ ఇక్కడ ఫెయిల్యూర్ సిస్టమ్ లేదు. మీకు సబ్జెక్టు రాకపోయినప్పటికీ మీ లోపల కోటీశ్వరుడు కావాలనే చిన్న కుతూహలం ఉన్నట్లయితే మీరు ఇందులో కోటీశ్వరులు అయిపోతారు. ఆ తర్వాత మిత్రులారా డైలీ అప్లికేషన్ మీద ట్రైనింగ్ ఉంది. నైట్ ఎడ్యుకేషన్ అంటాం దాన్ని. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, D3S, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మిత్రులారా ఈరోజు మీరు ప్రైమ్ మెంబర్ అయినట్లయితే బ్రేక్ఫాస్ట్ లోపల మీరు డిసిషన్ తీసుకోండి. 1770 రూపాయలతోటి మీరు దాచుకొని మధ్యతరగతులు ఉంటారా? ఈ 1770 రూపాయలతోటి మీరు కోటీశ్వర్లు అవుతారా? ఒక్కవేళ మీరు ఎంత చెప్పినా మీ యొక్క అంతరాత్మ ఎక్కడనో నేను ఐరన్ లెగ్గును, నేను ఎక్కడ పోయినా నష్టపోతా అనుకున్నా కూడా ఇక్కడ నష్టం లేదు మిత్రులారా. ఐరన్ లెగ్గు కూడా నష్టం లేదు. ఎందుకంటే ఈ యొక్క యాప్ను మీరు టోటల్గా వాడుకోవచ్చు. స్క్రీన్ షాట్ చేసుకోండి. ఉదాహరణకు మీకు 16,731 విన్ విన్ ఆఫర్ అన్నమాట. మీరు నేను కలిసి పనిచేస్తాం. 10 నుంచి 20,000 అని చెప్పింది ఇదే. ప్రతి ఇయర్ మీరు ఎలాగూ వస్తువులు వాడుకుంటారు, ఎలాగూ సర్వీసులు వాడుకుంటారు కాబట్టి ఎండ్ యూజర్కు నష్టం లేదు. మీరు బ్రేక్ఫాస్ట్ లోపల డిసిషన్ తీసుకోండి. ఈ 3 రోజులు దీన్ని లైవ్లో టెస్ట్ చేయండి. పర్ఫెక్ట్ కాండి, ఆ తర్వాత పర్ఫెక్ట్ చేయండి. డిసిషన్ మీ చేతిలో ఉంది మిత్రులారా. ఒకవేళ కనుక మీరు సైన్అప్ చేయకుండా మీటింగ్కి వచ్చినట్లయితే వెంటనే మీ యొక్క సీనియర్ ద్వారా మీరు సైన్అప్ చేసుకోవచ్చు. సైన్అప్ ఎలా చేయాలి? ఫస్ట్లో మీ యొక్క రెఫరల్ ఎవరుండ్రో అతను అడగండి. ఆ యూజర్ నేమ్ తీసుకోండి. అక్కడ ఫస్ట్ నెంబర్లో ఎంటర్ చేయండి. పక్కన చెక్ బాక్స్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్ లోపల చూడండి. మీరు అనుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉండరో పేర్లు ఉండొచ్చు, పేర్లు సమానంగా ఉండొచ్చు అందరికీ, కానీ మొబైల్ నెంబర్ ఒకటే ఉండదు. కాబట్టి అక్కడ మొబైల్ నెంబరు, యూజర్ నేమ్ చెక్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. కంగ్రాచ్యులేషన్, రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. దాని తర్వాత 2వ స్టెప్లో మొబైల్ నెంబర్ ఇవ్వండి మీది, 3వ స్టెప్లో ఈమెయిల్ ఐడి ఇవ్వండి, 4వ స్టెప్లో మీరు యూజర్ నేమ్ ఇవ్వండి. యూజర్ నేమ్ కొద్దిగా చిన్నగా ఉండేటట్టు చూడండి, ఎందుకంటే మీ యూజర్ నేమే ఫ్యూచర్లో వేరే వాళ్లకు రెఫరల్ అవుతుంది. పక్కన చెక్ చేయండి, మీరు అనుకున్న యూజర్ నేమ్ అవైలబుల్ ఉందా? ఉన్నట్లయితే కంగ్రాచ్యులేషన్, యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అని వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత మీ పాన్ కార్డు పైన పేరు ఎలా ఉందో అలా ఇవ్వండి 5వ స్టెప్లో. 6వ స్టెప్లో మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. 8 క్యారెక్టర్ల నుంచి 16 క్యారెక్టర్లు, అందులో ఒక అంకె ఒక అక్షరము, నెక్స్ట్ #12345 ఆ విధంగా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే పైన మీరు ఇలా చెక్ చేశారో చూడండి, వెంటనే సీనియర్స్ రెఫరల్ది అక్కడ మీరు యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ చూసి కన్ఫర్మ్ చేయాలని చెప్పా. అదేవిధంగా మిత్రులారా మీరు ప్రైమ్ మెంబర్ కావడానికి మీ యొక్క వాలెట్లో మీ యొక్క ప్రొఫైల్ని యాడ్ చేసుకోవాలి. మొబైల్లో బెల్ ఐకాన్ పక్కన ఉన్న హెడ్ మార్క్ ఓపెన్ చేసుకొని ఎడిట్ ప్రొఫైల్, అప్డేట్ ప్రొఫైల్ చేయండి. మీ సీనియర్ మీకు సహకరిస్తాడు. తర్వాత వాలెట్లో అక్కడ చూడండి ఎల్లో కలర్ ఉంది, ఆ ఎల్లో కలర్ రౌండ్ అప్ చేసిన వాలెట్లో మీరు నొక్కినట్లయితే మిత్రులారా మీకు వాలెట్ ఓపెన్ అవుతుంది. యాడ్ మనీ నొక్కాలి. యాడ్ మనీ నొక్కిన తర్వాత మిత్రులారా మీకు అక్కడ డిఫాల్ట్లో 100, 1770, 2000 ఉంటుంది. అక్కడ 1770 ప్రెస్ చేసి మళ్ళీ యాడ్ మనీ అనాలి 2వ స్టెప్లో. మీరు ఎప్పుడైతే యాడ్ మనీ అన్నారో ఆ తర్వాత మళ్ళీ పేయు మనీ అనండి. పేయు మనీ అన్న తర్వాత మిత్రులారా మీకు పేయు మనీ దేని ద్వారా తీసుకోవచ్చు? మీరు గూగుల్ పే ద్వారా తీసుకుంటారా, పేటిఎం ద్వారా తీసుకుంటారా, మీరు వేరే వాలెట్ ద్వారా తీసుకుంటారా, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా తీసుకుంటారా? ఆ తర్వాత మీకు అకౌంట్ ఉండడం కాదు, ఆన్లైన్లో మీకు త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడుందో ఒకవేళ ఈ కనిపిస్తున్నటువంటి 6 బ్యాంకులు కనిపించకపోతే పక్కన మోర్ చెక్ చేయండి. ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్ని వస్తాయి మీకు. వచ్చిన తర్వాత మీరు అక్కడ అప్గ్రేడ్ అనండి. మెయిన్ పేజీలోకి వచ్చి చూడండి, అక్కడ అప్గ్రేడ్ అని కనిపిస్తుంది. ప్లస్ మార్క్ నొక్కితే ఆ అప్గ్రేడ్ నొక్కినట్లయితే ఫస్ట్ అక్కడ టిక్ చేయాలి, యాక్సెప్టెడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. అప్గ్రేడ్ అన్నట్లయితే మీకు కంగ్రాచ్యులేషన్ వస్తుంది. కంగ్రాచ్యులేషన్ వచ్చిన తర్వాత రేట్ ఆన్
యాప్ రేట్ ఆన్ యాప్ స్టోర్. ఇక్కడ మీరు వెళ్ళేసి కంపెనీకి రేటింగ్ ఇవ్వండి, 5 స్టార్ ఇవ్వండి. ఎంతో మందికి అన్నం పెడుతున్నారు. కరోనాలో కూడా ఉద్యోగాలు ఊస్టింగ్ అయిన రోజులలో కూడా అన్నం పెట్టింది కంపెనీ, ఎంతో మందికి పెడుతుంది. ఇది ఒక కల్పవృక్షం. కాబట్టి 5 రేటింగ్ ఇవ్వండి. ఆ తర్వాత మనం ఏ టీంలో పనిచేస్తున్నాం అది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడైనా జన్మించినప్పుడు కూడా మనం ఏ కులానికి సంబంధించిన ఒక గర్వపడతాం అన్నమాట. డైరెక్ట్ సెల్లింగ్లో గర్వపడాల్సిన విషయము డైరెక్ట్ సెల్లింగ్లోకి రావడమే గర్వకారణం. కానీ డైరెక్ట్ సెల్లింగ్లోకి వచ్చినాక నెక్స్ట్ మనీలోకి రావడం అంటే B2B సర్వీస్ సెక్టార్లో రావడం మొట్టమొదటి కంపెనీ, ఇది ఒక గర్వకారణం. సర్వీస్ సెక్టార్లో వచ్చినప్పటికీ నెక్స్ట్ మనీలోకి వచ్చినప్పటికీ మన యొక్క సీనియర్స్ ఎవరున్నారు, మొట్టమొదట నెక్స్ట్ మనీ కంపెనీలో మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్ టీం అనేది. ఆ తర్వాత సుభాష్ చందర్ సార్ ఒక జనరల్ మేనేజర్, ఒక ISO 9000 కంపెనీకి సర్టిఫికేట్ ఇచ్చే వ్యక్తికి ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తి మన యొక్క సుభాష్ సార్ 30 lakhs రూపీస్ 30 లక్షల రూపాయలు ప్యాకేజ్ ఉన్న వ్యక్తి, నెలకు 2.5 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తి. 25,000 సంపాదించిన బిజీ అంటాడు. మరి 2 లక్షలు ఎంత ఉంటాడు? ఉదయం 7 నుంచి రాత్రి 11 వరకు ఆయన ఒక ఉద్యోగస్తుడు. అలాంటి వ్యక్తి ఈ రోజు మనకు 23వ తారీఖు నుంచి రేపు 7వ తారీఖు వరకు మిత్రులారా నెక్స్ట్ టైకూన్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. నా జీవితంలో నేను 2 సార్లు అటెండ్ చేశాను, మన టీంలో అటెండ్ చేస్తూ ఉన్నారు. నా లైఫ్లో ఎంతో పరివర్తన వచ్చింది. కావాలంటే నేను ఏదో చెప్తున్నా అనుకోవచ్చు. మీరు గత నెలలో కానీ నేను నెక్స్ట్ టైకూన్ అటెండ్ కానటువంటి ప్రజెంటేషన్ వినండి, నేను నెక్స్ట్ టైకూన్స్ తర్వాత నా ప్రజెంటేషన్ వినండి, మీకే అర్థం అయిపోతుంది. నేను దీనికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, నేను అబద్ధం చెప్పకూడా. అలాంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక ట్రైనర్, మన యొక్క గ్రేట్ సీనియర్ గ్రేట్ అప్లైన్ సుభాష్ చందర్ సార్ టీం అనేది. ఇకపోతే టోటల్ నెక్స్ట్ మనీలోనే కాదు, నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ మనీ వచ్చినప్పటి నుంచి అసలు జూమ్ అనేది ఎవరికి తెలియని రోజులలోనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంకిత్ ఖన్నా సార్. మీకు నేను ఎన్నోసార్లు చెప్పాను, అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో 90 రోజులు నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇన్కమ్ నాది డౌన్ అయిపోయింది. ఎందుకంటే అందరు వెళ్ళట్లేదు. మరి ఎలా చేయాలి, అందరికి సబ్జెక్ట్ కావాలన్నప్పుడు తను అనుకోకుండా నా అదృష్టం కోసము నా కోసమే అనుకున్నా 5 నిమిషాలు నేను అక్కడికి వెళ్ళాను, నాకు ట్రైనింగ్ ఇచ్చారు. కానీ 5 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది సార్ తోటి. సో మై డియర్ ఫ్రెండ్స్, నా డిజిటల్ గురువు, ఎంతో మందికి గురువు, నెక్స్ట్ మనీకే గురువు. ఈరోజు నెక్స్ట్ మనీలో కూడా డిజిటల్ తీసుకొచ్చారు. ఆ తర్వాత కరోనాలో ఎన్నో కంపెనీలు వచ్చాయి. కానీ డిజిటల్ సిస్టంలో నాకు ఈరోజు నేను అన్నం తింటున్నా, అన్నమే కాదు హ్యాపీగా రోజుకు 4-5 వేల రూపాయలు నేను సంపాదించుకోగలుగుతున్నా అంటే నాకు ఈ యొక్క డిజిటల్ సిస్టమ్, ఈరోజు నేను మీతోటి మాట్లాడుతున్నా అంటే నా యొక్క గ్రేట్ అప్. అలాంటి టీంలో మనం వచ్చాం మిత్రులారా. కాబట్టి మీరు చూడండి ఎలాంటి టీంలో నా జన్మ జరిగింది. భగవంతుని యొక్క కోరిక మిమ్మల్ని కోటీశ్వరులు చేయాలని ఇప్పుడు మీ చేతిలో ఉంది మిత్రులారా. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరందరూ కోటీశ్వర్లు అయిపోయింది అని నేను చెప్పగలను. మీరు ఎలా చెప్పగలరు సార్ అనొచ్చు. పేషెన్సీ మిత్రులారా. ఫస్ట్ మనిషికి కావాల్సింది పైసలు కావాలన్న వాళ్ళ వ్యక్తికి పేషెన్సీ. మీ దగ్గర ఎంత పేషెన్సీ ఉంది అది చెప్తుంది మీరు కోటీశ్వర్లు కావడానికి సింబాలిక్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు డెఫినెట్గా ఈ ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని ఆపదు. కానీ ఈ ఇంట్రెస్ట్ను మీరు చల్లారనియొద్దు, దీన్ని మెయింటైన్ చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు సెషన్లో మొట్టమొదటిసారి ఎవరైతే వచ్చారో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మీరు హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ ఎలా చేయాలనో మీకు నేర్పించాను నేను. మీ స్క్రీన్ టచ్ చేసినప్పుడు రైట్ సైడ్లో 3 డాట్స్ ఉంటాయి, దాన్ని నొక్కినట్లయితే మీకు అక్కడ హ్యాండ్ రైజ్ ఉంటుంది. ఆ తర్వాత మీరు హ్యాండ్ రైజ్ చేసిన తర్వాత అదే సేమ్ లెఫ్ట్ సైడ్లో మీకు అన్మ్యూట్ ఉంటుంది, అది నొక్కినట్లయితే అవుతుంది. ఇప్పుడు కాదు, నేను చేస్తాను. మీరు ఈరోజు ఏం చేయాలంటే మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు, మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు, ఆ తర్వాత మీకు నెక్స్ట్ మనీలో ఇప్పుడు నేను మాట్లాడిన ప్రజెంటేషన్లో మీకు ఏ పాయింట్ నచ్చింది చెప్పాలి. వెంకట్ గారు వెల్కమ్. వెంకట్ సార్ మీరు మైక్ ఓపెన్ అయింది, మాట్లాడండి. ఏం చెప్పాలి బాబా, నీకే మాట్లాడు.
వెంకట్ సార్ నమస్తే. వెంకట్ సార్ నమస్తే. హలో వెంకట్ గారు నమస్తే. యా వెరీ గుడ్. నమస్తే సార్ సార్. మీరు ప్రెజెంటేషన్ విన్నారా, మేడం విన్నారా ప్రెజెంటేషన్? నేను వింటున్నాను సార్, చెప్పండి. ఓకే రైట్. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు చెప్పండి సార్. నా పేరు సిహెచ్ వెంకట నాగేశ్వరరావు అండి. మీ సీనియర్ పేరు? ఋషికేశ్ అండి. ఋషికేష్ గారు. ఓకే. ఏ ఊరండి మీది? హైదరాబాద్. ఓకే సార్, ఈ రోజు ప్రజెంటేషన్ విన్నారు కదా మీరు. సుమారుగా మన 90 మినిట్స్ ప్రోగ్రామ్ లో మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది? ఒక పాయింట్ చెప్పండి. విన్నారా మీరు? అక్కడ ఆన్ చేసి పెట్టేశారా పక్కన? మేడం మీరైనా చెప్పండి, మీకు ఏ పాయింట్ నచ్చింది చెప్పండి. మహిళా శక్తి, వందే మాతరం. మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది మేడం ఇందులో? మేడం మీకు ఇందులో ఏ పాయింట్ బాగా నచ్చింది? యాక్చువల్లీ పాయింట్ అంటే సైన్స్ సిస్టమ్ అండి. సైన్స్ సిస్టమ్ ఏ పాయింట్ నచ్చింది మేడం? మీరు విన్నారు కదా మీకు ఈ సిస్టమ్ ఇప్పుడు 1.5 hours మీ టైం ఇచ్చారు. చైన్ సిస్టమ్ నచ్చిందా మేడం? ఓకే. మనం వేరే వాళ్లకు ఆపర్చునిటీ ఇవ్వడం. రైట్. మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. ఓకే. వేరే వాళ్ళకు ఆపర్చునిటీస్ ఇవ్వడము అంటే మనం బాగుపడడం కాదు, వేరే వాళ్ళను బాగుపరచాలనే పద్ధతి ఏదైతే ఉందో మేడంకు నచ్చింది. మేడం చాలా చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ఆ తర్వాత మీ సీనియర్ ద్వారా ఈ రికార్డింగ్ ప్రోగ్రామ్ తీసుకొని మీరు వినండి. 3 days మీరు కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీరు మీ రిషికేష్ గారితో ఒకసారి కలిసి డిస్కస్ చేయండి మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు 11:30కి 11:30కు షార్ప్గా 5 అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 5 ప్రైమ్ మెంబర్స్ అయిన వాళ్ళకు స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది మనకు. సాయంకాలం మళ్ళీ 5 o'clock మనకు ఎడ్యుకేషన్ సెషన్ ఉంది మిత్రులారా. కాబట్టి ఈరోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు 10 o'clock వరకు, మ్యాక్సిమం 10 o'clock వరకు మీకు మీటింగ్ ఐడి వస్తుంది. ఒకవేళ కనుక మీకు 10 o'clock వరకు మీటింగ్ ఐడి రాకపోతే మీరు నాకు కాల్ చేయాలి డైరెక్ట్గా. మీ కింద ఉన్న వాళ్ళందరికీ 5 ప్రైమ్ మెంబర్స్ చేసిన వాళ్ళందరినీ కూడా అధిక సంఖ్యలో మీరు అటెండ్ చేస్తారని ఆశిస్తూ, వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినటువంటి మీ అందరికీ, మీకు మీటింగ్ ఐడి సెండ్ చేసిన మీ సీనియర్స్కు, అదేవిధంగా కోహోస్ట్గా హెల్ప్ చేసిన సాయిబాబా సార్ గారికి, వెంకట్ గారికి, డాక్టర్ ప్రదీప్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్తూ మళ్ళీ మనం 5+ దాంట్లో 11 o'clock 11:30కి ఈవినింగ్ మళ్ళీ 5 o'clock అందరం ఎడ్యుకేషన్లో కలుసుకుందాం మిత్రులారా. ఇదే మీటింగ్ ఐడి పైన.